క్రీస్తు నామములో శుభములు. కూడి చేరి వచ్చిన దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము, పునరుద్ధాన దినము. ఈ రోజున మాట్లాడుతున్నటువంటి అంశం తరతరాలకు ఆదర్శం అకుల ప్రిస్కిల్లల జీవితం. తరతరాలకు ఆదర్శం అకుల ప్రిస్కిల్లల జీవితం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మనసులోని ప్రసంగాలు వినాలి అంటే ఆడు ఫస్ట్ మనిషి అయి ఉండాలి, ఒక తండ్రికే పుట్టినవాడై ఉండాలి. క్రాసింగ్ జరిగిందనుకోండి, ఈ ప్రసంగాలు వినలేరు. ఎందుకో తెలుసా? వ్యాపార ధోరణితో చేసేవాడు బుజ్జగిస్తాడు, దేవుని దగ్గరికి బ్రతుకు అనంతరం చేర్చేవాడు ఏదైనా చేస్తాడు. అది మనం చేస్తాం. అందుకే ఈ రోజున మనకి వాట్సాప్ నుంచి నాకు వస్తున్నటువంటి కొత్త నెంబర్లో వాళ్ళు అడుగుతున్న మాట ఏంటి తెలుసా? అన్నయ్య, చాలా ధైర్యం కావాలన్నయ్య మీ వాక్యాలు వినాలంటే. వినటానికి ఎందుకు ధైర్యం? విన్న ప్రకారం జీవించాలి కాబట్టి దాని వెనక అర్థం అది అంత ఉండదండి. అందుకనే జారిపోవటానికి ప్రయత్నమో లేకపోతే మరొకటో చేస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పటి అకుల ప్రిస్కిల్లలు, ఎప్పటి మనం 2000 సంవత్సరాల నుంచి కూడా ఈ కుటుంబం గురించి దేవుడు మాట్లాడుకోవాలి అని రాయించి పెట్టాడు. అంటే ఆ కుటుంబం యొక్క స్థితిగతి ఏంటి? మన కుటుంబం గురించి చెప్పుకోవాలంటే మన ఇంటి పక్కంటుడు కూడా చెప్పుకోడు, ఎందుకంటే మనంత దరిద్రంగా ఉంటుంది కాబట్టి. కానీ మనం చూడకపోయినా, కళ్ళతో సహవాసం చేయకపోయినా బ్రతికుండగా వాళ్ళు మనం లేం కాబట్టి ఈ రోజున దైవ గ్రంథములో లిఖింపబడ్డారు అంటే ఇంతటి అదృష్టం మరొకరికి ఉండదండి. ఆ విషయం వారికి తెలియదు. కానీ దేవుడి దగ్గర కూడా ఒక గ్రంథం ఉందని, ఆ గ్రంథములో కూడా మన గురించి, మన కుటుంబం గురించి రాయబడుతూ ఉంటుంది అని, దాని కొరకు భూమి మీద మనం ఏం చేస్తే దేవుడు రాసుకుంటాడో అన్న సంగతి పదే పదే మన మధ్యకు వస్తున్నా, ఆయన చేతిలో ఉన్న గ్రంథములో మన గురించి, మన బయోడేటా గురించి రాసుకునేటట్టుగా మన కుటుంబాన్ని మౌళ్ళు చేయాలన్న తలంపు చాలామంది క్రైస్తవులకు ఉంటుందండి. నైట్ అనుకుంటా 7 అట్లా ఆ ప్రాంతంలో దేవుని కృపను బట్టి మనకు చర్చిలు ప్రారంభమయ్యాయి. అందరూ వచ్చేయండి, 2 పాటలు 30 నిమిషాల ప్రసంగం, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, వస్తారు కదా అని ఒక సినిమా యాక్టర్ మౌల్డేషన్ లాగా లైవ్ ఇస్తున్నాడు. అండ్ వాడి దగ్గర వాక్యం ఉండదు, కుటుంబాలను కట్టడం. ఇప్పటికే మనం ఎన్నో ఆర్థిక స్థితిగతులు ఉన్నాం, అన్నీ మనం పూడ్చుకుందాం అంటే 6 నెలలుగా గ్రౌండ్కి రెంట్ కట్టలేదు కాబట్టి ఇప్పుడు 2 వారాల్లో తీసేస్తాడు మీ దగ్గర దొబ్బేసి. జనం ఎందుకు వాటికే ఎక్కువగా ఇష్టపడతారయ్యా అంటే అక్కడ బ్రతుకులేదు కాబట్టి. అక్కడ ఏముంది? మన బ్రతుకు దిద్దుకునేది లేదు. అక్కడ ఏముందయ్యా అంటే అక్కడ తిరణాలు లాంటి సందర్భం ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉంటుంది. మనం పోయామనుకోండి లోకం నుంచి, అసలు మన గురించి అప్పటికి తెలియదు. తెలిసిపోద్దా? తెలీదు. కానీ ఒక కుటుంబం బ్రతికిన బ్రతుకు ఈ రోజున మన దగ్గరకు వచ్చిందంటే ఆ కుటుంబంగా మన కుటుంబాన్ని మలుచుకోగలమా, ఉండగలమా అని ఆలోచించాలి, కాస్తైనా ఆలోచించాలి. అందుకే ఇలాంటి అద్భుతమైనటువంటి అంశాలని మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను. నాకు రావా కథలు చెప్పటం? అసలు సినిమా డైరెక్టర్ని అయిదామనే వచ్చాను హైదరాబాద్. నేను కథ రాస్తే ఎలా ఉంటుందో తెలుసా మీకు? మృగరాజు నిర్మాత కథ చెప్పాను హైదరాబాద్ బాలనగర్ నుంచి. నైట్ 8:30 to 9:30 వరకు. చెన్నై టికెట్ బుక్ చేస్తా, ఫ్లైట్ వచ్చాయి అన్నాడు. అదే వెళ్ళుంటే ఇలాంటి వాక్యాలు చెప్పేవాడు ఎవడు ఉంటాడు, మీ బతుకులు మార్చేవాడు ఎవడు ఉంటాడు. ఇప్పటిక సినీ ఫీల్డ్ పైన నేను సూపర్ డైరెక్టర్ని అవుతాను. కానీ
అవన్నీ దరిద్రం, మనకు అవసరం లేదు. డబ్బులు వస్తాయేమో కానీ ఒక కుటుంబాన్ని కట్టడానికి మాత్రం ఆస్కారం ఉండదు, కోర్చడానికి అవకాశం ఉంటుంది అక్కడ. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఒక కుటుంబాన్ని కట్టాలి. మనం మాట్లాడి నెట్లో పెడుతుంటే అనేక మంది పిల్లలకి, నెట్ అంటే వరల్డ్, WWW వరల్డ్. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఏ బిడ్డైనా ఏ కుటుంబమైనా వింటుందేమో, ఆలోచిస్తుందేమో అని ఒక చిన్న ఆలోచనతో ఇంత లోతైనటువంటి సంగతులు మీ మధ్యకు పంచుతూ ఉంటాను. అకుల్లా ప్రిస్కిల్లా, ఈ పేరు విడదీసి మాట్లాడడానికి ధైర్యం చాలదు, ఎవ్వడికి చాలదు. అకుల్లా ప్రిస్కిల్లా పక్క పక్కన ఉంటుంది అంతే. ప్రిస్కిల్లా అట్లండి అట్లా మాట్లాడరు. ఎక్కడ మాట్లాడినా అకుల్లా ప్రిస్కిల్లా. బైబిల్లో మీకు ఎక్కడ చూసినా ఆ సందర్భంలో కనపడతారు. ఎక్కడ చూసినా అకుల్లా ప్రిస్కిల్లా, అకుల్లా ప్రిస్కిల్లా, లేదా 1-2 సందర్భాల్లో ప్రిస్కిల్లా అకులా, అంతే. విడదీసి మాత్రం మాట్లాడరు. అంటే విడదీయనంత బంధం పరిశుద్ధాత్మ దేవుడు వీరి పట్ల కలిగి ఉండి రాయించాడంటే నిజంగా దేవుడికి వీరి పట్ల ఉన్న ప్రేమ ఎంతదో మనకు అర్థమైపోద్ది. అంత ఈజీగా కాదు. ఒక విషయాన్ని బైబిల్కి ఎక్కించాలంటే దేవుడు అంత ఈజీ అయింది కాదండి. వీరు రోమా పౌరసత్వం కలిగిన వారు. అకులా ప్రిస్కిల్లా రోమ్ పౌరసత్వం. రోముని పరిపాలిస్తున్నటువంటి క్లౌదియా చక్రవర్తి కాలంలో రోములో 2 తెగలు ఉన్నాయి క్రైస్తవులు. ఒకరు యూదులు, 2 అన్య జనుల నుండి క్రీస్తులోకి రాబడిన వారు. అది యూదులు, స్వజనులు. వాళ్ళు అన్య జనుల నుంచి క్రీస్తులోకి అంటే క్రైస్తవులకు రాబడినటువంటి వారు, దేవుళ్ళకి వచ్చిన వారు. యూదుల వరకు ఒక రకంగా విశ్వసిస్తున్నారు దేవుణ్ణి, అన్య జనుల నుంచి దేవుళ్ళకి వచ్చిన వారు కూడా ఒక రకంగా విశ్వసిస్తున్నారు. వీరి మధ్య ఎప్పుడు పోరు నడుస్తూ ఉంది, పోట్లాట. బాగా మత విద్వేషాలు రగులుతున్నాయి. క్లౌదియా చక్రవర్తి కాలంలో యూదుల్ని పరిపాలిస్తున్న అనేక మంది 19 మంది చక్రవర్తులు కదా ఇజ్రాయెల్ని పరిపాలించింది. వారిలో వీడు కూడా ఉన్నాడు క్లౌదియా. వీరి కాలంలో మత సామరస్యపరమైనటువంటి గొడవలు జరుగుతుంటే ఒక జీవోని పాస్ చేశాడు. యూదులు మొత్తం రోమి విడిచి వెళ్ళిపోవాలి. అంటే యూదులకు సంబంధించిన వారు రోము అక్కడ స్పెయిన్ కానీ, రోమ్ కానీ, ఇటలీ కానీ, ఇరాక్ కానీ ఇలాంటి చోట్ల ఉన్నారు. ఇవన్నీ ఒక తాటి కింద కనపడుతున్నవి. ఎందుకంటే చిట్ట చివరి పరిపాలన రోమే చేసింది. ప్రపంచాన్ని పరిపాలించినటువంటి మహా దేశాలలో రోము కూడా ఒకటే. అది ప్రపంచాన్ని పరిపాలించింది. అది నాట్ ఓన్లీ 1 కంట్రీ, 2 కంట్రీలు కాదు, 3 కంట్రీలు అట్లా కాదు, వరల్డ్. కనుక ఆ కాలంలో క్లౌదియా చక్రవర్తి కాలంలో జీవో పాస్ అయింది, మీరు వెళ్ళిపోవాలి. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే 2000 ఒక 6 years బ్యాక్ తెలంగాణ రావడానికి ముందు ఆంధ్ర వాళ్ళు మొత్తం పోవాలన్నాడు సీఎం కేసీఆర్. ఈ అబ్బా జాగీరా ఉండడానికి దొబ్బేయాలంతే అన్నాడంతే. గజలు ఆడేశారు, అందరూ వెళ్ళిపోయారు. గెలిచిన తర్వాత ఏంది పోయి అందరు ఉండొచ్చు, అవి ఆటలు పెట్టుకుంటే నీకేమైంది తాగు అన్నాడంతే, మళ్ళా వచ్చేసారు. ఓకే, మీకు అర్థమైపోవాలి ఇది. అట్లా క్లౌదియా చక్రవర్తి కాలంలో ఏమైంది అంటే జీవో పాస్ అయింది. జీవో పాస్ అయ్యేసరికి యూదులు మొత్తం వెళ్ళిపోవాలి. పౌరసత్వం ఉన్న, అమెరికా పౌరసత్వం ఉంది మనకి, కానీ ఇప్పుడు అమెరికాలో ఉద్యోగాలు లేవు. ఎవరికి? మన వాళ్ళకి. ఎందుకు? వెళ్ళిపోవాలంటున్నాడు అమెరికాని పరిపాలిస్తున్నవాడు. H-1 వీసాని ఇవ్వనంటున్నాడు. ఎక్కడ ఎక్కువగా ఉంటారు వీళ్ళు, గ్రీన్ కార్డు లేదు, ఏం లేదు, తొక్కలేదు హర్ట్ అంటున్నాడు. ఇప్పుడు మనోళ్ళు గజగజలు ఆడిపోతున్నారు, ఏం చేయాలరా బాబు అని. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి రేపు అక్టోబర్ 2-3 తారీఖుల్లో. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? మీరంతా ఉండొచ్చు, మీకు కూడా అవకాశం కల్పిస్తా అంటే పొలిటికల్ డ్రామా ఇవన్నీ మనకు తెలుస్తుంటాయండి. కనుక క్లౌదియా చక్రవర్తి కాలంలో జరుగుతున్నప్పుడు, వెళ్ళిపోవాలన్నటువంటి ఆజ్ఞ వచ్చినప్పుడు, రోమా పౌరసత్వం కలిగి ఉన్న వీళ్ళు యూదులు కాబట్టి, ఇజ్రాయిల్ కాబట్టి అక్కడ వెళ్ళి బ్రతుకుతున్నారు. ఇజ్రాయిల్ కాబట్టి వీళ్ళు ముందుగానే కొరింథీ పట్టణానికి వచ్చేసారు. జాబులు చేసే జాబ్ మనందరూ తెలుసు, డేరాలు కుట్టుకుంటూ ఉంటారు. డేరాలు కుట్టుకోవడం అంటే కాళ్ళ కింద సూది పెట్టుకుని కుట్టుకోవడం కాదు, అది పెద్ద బిజినెస్. గుర్తుపెట్టుకోండి, డేరాలు కుట్టడం అంటే సైనికాధికారి దగ్గర కాంట్రాక్ట్ తీసుకొని
గుర్రాలకి, గాడిదలకి, వాటికి పెద్ద పెద్ద షెడ్లు వేస్తూ ఉంటారు. అవి కుట్టడం లేదా చినిగిపోయి రిపేర్ చేయటం ఇలాంటి వృత్తిలో ఉన్నటువంటి వారు కొరింథీకి వచ్చేసారు. కొరింథీకి వచ్చి, ఎందుకంటే అక్కడ పరిస్థితి బాగాలేదు, వెళ్ళిపోన్నాడు, కొరింథీకి వచ్చేసారు. పౌలు గారు కూడా కొరింథీకి రావడం అంత ఈజీగా జరగలేదండి. పౌలు గారు కూడా కొరింథీకి అంత ఈజీగా రాలా. ఎక్కడెక్కడో తిరుక్కుంటా చివరికి, ఎక్కడ తిరిగాడు చెప్తాను, తిరుక్కుంటా చివరికి కొరింథీకి వచ్చాడు. కొరింథీకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రేరణతో రాయించిన ఓ మంచి మాట ఇప్పుడు మనం చూడాలి. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 1-2 వచనాలు. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అని ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని, చాలండి. అటు తర్వాత చెప్తాను. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైనటువంటి అకుల అను ఒక యూదుని, పొంతు వంశీయుడు యూదుల్లో రకాలు చెప్పాను మీకు. చిన్న చిన్న హెబ్రీలు కూడా యూదులే, ఎదోమీలు కూడా యూదులే. ఈ చిన్న ఇజ్రాయిల్ వీళ్ళంతా ఇజ్రాయిల్లో చిన్న చిన్న భాగాలు ఇవన్నీ, ఓకే, ఉపభాగాలు, రైట్. అతని భార్య ప్రిస్కిల్లను కనుగొని అంటే అర్థం తెలుసా? కొరింథీ మహానగరములో ఇప్పుడు నాకు ఎవరిస్తారు ఆశ్రయం? మహానగరం, ఈ హైదరాబాదు మహానగరంలో నన్ను ఎవడు ఆదుకుంటాడు? నేను ఎవ్వడికి తెలియదు, నాకు ఎవడు ఆశ్రయం ఇస్తాడు అండి? అందుకే అంటుంటాం, పొట్ట చేత్తో పట్టుకుని వచ్చామండి హైదరాబాదు. ఎవడు ఆధారం లేక చేతిలో పని ఉంటుంది, హైదరాబాద్ వచ్చేస్తుంటాం, ఏదో ఒకటి తగులుతూ ఉంటుంది. కానీ ఆయన ఒక అకుల ప్రిస్కిల్లానే డేరాలు కుట్టేవారు కాదు, చాలామంది ఉన్నారు. కానీ తనకి కనెక్ట్ అవ్వాలి, అలాంటి వారు ఎక్కడున్నారు? కనుగొని అంటే ఎంత వెతుకుంటాడో బైబిల్లో అయితే రాయలేదు, కానీ ఈ పదం దగ్గర ఆగి చూస్తే చాలా కష్టం. ఒక సువార్త వెళ్ళటానికి ఏథెన్సు నుంచి కొరింథీ ప్రాంతానికి ఆయన వచ్చి ఎవరు ఆశ్రయిస్తారు అని ఎత్తుక్కున్నాడు అంటే నిజంగా ఇట్స్ వండర్ అండి. కనుగొని అంటే మామూలు విషయం కాదు అది. మనకేదో చిన్న మాటలా కనబడుతుంది కానీ అంత లేదు. కనుగొని అంటే కొరింథీ మహానగరం, పైగా బిజినెస్ వ్యాపార ధోరణికి నిదర్శనం అది. చుట్టుపక్కల అనేక ప్రాంతాలు అక్కడ కేంద్రీకృతమై ఉంటాయి. దానికి ఒక పెద్ద దరిద్రమైన పేరు అనేది ఒకటి ఉంది. కొరింథీ ఈజ్ ఈక్వల్ టు నీచమైన, దుర్మార్గమైన, దరిద్రానికి అమ్మది కొరింథీ. వ్యాపారం జరుగుతుంటుంది అక్కడికి వచ్చారు వీళ్ళు ఎందుకు రావాలో తర్వాత చెప్తారు. ముందైతే వచ్చారు. వాళ్ళకు అనుకున్నాడు పౌలు గారు, ఆయన కూడా డేరా గుట్టే ఉంది కాబట్టి మంచిగా కలిసింది అని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళవలెనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు, ఇటలీ అంటే రోమ్, అది రోమ్ అంటే రోముకి రాజధాని ఒకప్పుడు ఇటలీగా ఉండేది. ఇటలీ నుంచి వచ్చారు, తర్వాత రాజధాని మార్చుకున్నారులేండి, తర్వాత అది కూడా చెప్తాం, కానీ మార్చుకున్నారు. ఇటలీ నుంచి కొత్తగా కొరింథీకి వచ్చారు పౌలు గారు. అటు తరువాత అంటే ఆయన కూడా సువార్త పనులు అలా వచ్చారు. సువార్తలో భాగంగా పౌలు గారు తిరుగుతున్నారు కదా. ఎక్కడెక్కడ తిరిగారంటే మనకు తెలుసు. అంపిపోలి నుంచి బయలుదేరారు, అపోల్లో పట్టణాల మీదుగా దశలోనికి వచ్చాడు. అక్కడ క్రీస్తు సువార్త ప్రకటించాడు. ఏమన్నా తెలుసా? క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు అంటే అక్కడ ఒప్పుకోలేదు. ఇది కైసర చట్టానికి వ్యతిరేకం. కైసర దగ్గర ఎవరున్నారు? శాస్త్రులు, పరిసయ్యులు ఎవరు? ధనాపేక్ష కలిగిన వారు, సద్దుకాయలు, శాస్త్రులు. వీళ్ళంతా కూడా పునరుద్ధానము లేదని తెగ, డబ్బు మీద ధ్యాస, ప్రజల్లో రకరకాల ఉద్దేశాలతో కైసరు తప్ప మీకు ఒకడు దేవుడిగా ఉండకూడదు అని నాణ్యాల మీద కూడా కైసరదే వేయటం జరిగింది. యేసుక్రీస్తు అదే అంటారు, ఎవరిదైతే వాడికి ఇవ్వయా అంటాడు. అంతే. కైసరదా కైసరికి ఇచ్చే, దేవుడికి ఇచ్చే అంటాడు. అంతే. ఇప్పుడు కైసరదా కాబట్టి కైసరికి ఇచ్చేయి అన్నాడు. అంతే. కనుక కైసరు చక్రవర్తి దేవుడు అని కొలవబడుతున్నటువంటి ఆ టైంలో ఆజ్ఞ పొందిన తర్వాత
వీళ్ళు తిరిగి తిరిగి కొరింథీకి వస్తే సువార్తలో భాగంగా అంపిపోలి అపోలో పట్టణాల మీదుగా దెస్సలోనికి వచ్చాడు. అక్కడ క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు అని ప్రకటిస్తుంటే పునరుద్ధానుడు అవటం ఏంటి, చచ్చినవాడు లేవటం ఏంటి అని చెప్పేసి లేపేశారండి. ఒక పెద్ద గొడవ లేపేశారు అంతే. అక్కడ గొడవ నుంచి శిష్యులు అయ్యా ఇక్కడ గొడవ బాగా అయిపోయింది, ఇక్కడి నుంచి మనం ఏం చేద్దామంటే మరొక ప్రాంతానికి వెళ్ళిపోదామని చెప్పేసి శిష్యులు బెరయకు పంపించారు. అంటే దెస్సలోనికేలు నుండి బెరయకు వచ్చేసాడు. క్రీస్తు పునరుద్ధానుడు అని ప్రకటిస్తుంటే తట్టుకోలేకపోయారు. అంటే పునరుద్ధానం అంటే ఏంటి? అప్పటి వరకు మేము నమ్మంది పునరుద్ధానం ఎలా ఉంటుంది? పునరుద్ధానం ఉండదు. ఇదే స్వర్గం, భూలోకమే స్వర్గలోకం, ఎక్కడే తినుడు తాగుడు తొంగుడు వండుడు పండుడు మొత్తం ఇదే, ఇక మరొకటి లేదు. ఇప్పుడు మరొక స్వర్గం మరొక జీవితం ఉన్నదని చెప్పిన, పోనీ మనిషికి పునరుద్ధానం అని చెప్పిన ఈ జీవితంలో కట్టిక ఉపవాసం చేయాల్సి వస్తుంది. అంటే తినే దగ్గర ఆలోచనే, పడుకో దగ్గర ఆలోచనే, ఏం చేద్దామన్న ఆలోచనే, దేవుడి కొరకే అన్ని ఆలోచన, ఇవన్నీ సంకనాకి పోవాలి మనకి అని. ఇది మనకు వద్దు, ఇది ఎక్కువగా అయితే ప్రజలు ఆకర్షితులు అవుతారు కనుక అటు వెళ్ళిపోతుంది కాబట్టి మనకు వద్దు అని చెప్పేసి అక్కడ వారందరూ కలిసికట్టిగా దెస్సలోనికైలో గొడవ పెట్టుకొని పౌలు గారిని ఆల్మోస్ట్ ఆల్ ఇబ్బందులకు గురి చేస్తుంటే శిష్యులంతా కలిసి బెరయకు పంపించారు. వీరు దెస్సలోనికి వచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ ఏమండి సువార్తలో భాగంగా అంపిపోలి అపోలో పట్టణాల మీదుగా వీళ్ళు ఎక్కడికి వచ్చారయ్యా అంటే ఇదిగో బెరయకు వచ్చారు. బెరయలో గొడవ జరిగితే దెస్సలోనికైలో వెళ్ళారు. దెస్సలోనికైలో కూడా ఉన్నారు అని బెరయలో ఉన్న వారికి తెలిసింది. పౌలు ఎక్కడున్నాడు ఇప్పుడు? పలానా చోట ఉన్నాడు. అక్కడ కూడా ఇదే ప్రకటిస్తున్నాడు. ఇక లాభం లేదు, ఈడేపు ఎక్కడుంటే ప్రమాదం చెప్పేసి చివరికి ప్రాణం తీయటానికి సిద్ధపడ్డప్పుడు అక్కడి నుంచి శీల, తిమోతి, సంఘ శిష్యులు కలిపి పౌలు గారిని ఓడ ఎక్కి పంపించారు. ఎక్కడికి? ఏజెన్సీకి వచ్చాడు. అంటే స్వార్థ పనిలో ఎలా తిరుగుతున్నాడు చూడండి. అంపిపోలి నుంచి అపోలోకి 2-3 కిలోమీటర్లు కాదు, వందలాది కిలోమీటర్లు ఉంటాయి. అక్కడ నుంచి బెరయ, అక్కడ గొడవ జరిగితే దెస్సలోనికే, అక్కడ గొడవ జరిగింది మరలా. ఇప్పుడు తప్పల, ఏజెన్సీకి రావాలి. ఇంకా తిరుగుతున్నాడు స్వార్థ పనులు. ఏజెన్సీకి వచ్చాడు. ఏజెన్సీకి వచ్చినా కానీ ఏజెన్సీ పరిస్థితి బాగుందా అంటే ఏజెన్సీ పరిస్థితి కూడా ఏమీ బాగలా. ఈ అంపిపోలిలో కానివ్వండి, ఈ ఫిలిప్పీలో కానివ్వండి, ఏమండి ఈ అపోలోలో కానివ్వండి, ఈ బెరయలో కానివ్వండి, ఈ దెస్సలోనికలో కానివ్వండి, పరిస్థితి ఎలా ఉన్నదో దానికంటే ఘోరంగా ఏజెన్సీ కూడా భయంకరంగా కనబడుతుంది పౌలు గారికి. ఏమంటే ఒక సేవకుడికి ఒక ప్రాంతంలో సువార్త లేదని తెలిస్తే పరితాపం చెందడండి. ఆడికి వెళ్ళేసిపోయి సంఘాన్ని పెట్టేసి మనం ఉన్నక్కడ బుడబొక్కలో ఉన్నొకడిని ఆడ పెట్టేసేసి మనం పెద్దయ్య గారిగా సెలమని అయిపోదాం. ఈ నా కొడుకులు ఉన్న చూసారా, దొంగ నా కొడుకులు. ఒక్క సంఘాన్ని మేమటమే చేత కాదు, ఒక్కొక్కడికి 3-4 సంఘాలు. ఎరా ఎవడిదిరా, ఏందిరా ఇది? ఒక్క సంఘమే కష్టంరా నీకు, 3-4 సంఘాలకు ఎందుకు? అటు మంచోళ్ళని చూసి పెట్టరా, నువ్వు దాని మీద నువ్వే పెట్టడం ఎందుకు? మా అయ్యగారికి 3 ఉన్నాయి, చెప్పే నా కొడుకు సిగ్గుండాలి, వీడే లంచోడికి అంతకంటే బుద్ధి ఉండాలి. ఎందుకంటే ఈ సాధన ఇలా తిట్టాలండి. ఇక నుంచి ఎవడైనా మా అయ్యగారికి 3 ఉన్నాయి, మా అయ్యగారికి 2 ఉన్నాయి, పలానా అయ్యగారికి 5 ఉన్నాయి అంటే వాడంత ఎదవ ప్రపంచంలో ఉండడం. ఒక్కసారి ఆలోచించాలి కదా. ఒక సంఘానికే టైం చాలదు వాక్యం చెప్పడానికి. ఏం పీకుతాడు అక్కడ? ఏం పీకుతాడు చెప్పండి, మీరు చెప్పాలి. ఇప్పుడు పౌలు గారు ఎవరైనా సంఘాలు కట్టారా? సంఘాలు కట్టి పెట్టారు అక్కడ. స్వార్థం, ఈ నా కొడుకే వేయాలి మీరు రాజ్యాలండి. నేను అలా చేయనండి. అదే నేను ఇంకొక స్టెప్ వేసిన తర్వాత ఎక్కడో అక్కడ కొదేసి కూర్చోబెడతాను అంతే. ఏం మాట్లాడతా? అసలు మనకు బైబిల్ రాదులేండి. మనంతా ఎదవలు ఉండరు, క్రైస్తవులంతా ఎదవలు ప్రపంచంలో ఉండరు. ఎందుకంటే ఈ ఎదవలకు వాక్యం మీద పట్టు ఉండదు, వాక్య ప్రార్థన అంతకంటే భయం ఉండదు, వాక్యం అంతకంటే రాదు. ప్రభువు ఇవ్వడు కదా మరి. అండి ఎక్కడున్నాడు? అపోలోలో వేరే వాళ్ళని పెట్టాడు, కొరింథీలో వేరే వాళ్ళని పెట్టాడు. ఎక్కడ పోయినా వాక్యం చెబుతున్నాడు, పెడుతున్నాడు. అన్నిటి మీద నీ పెత్తనం అయితే బొంగాన్ని ఎవడు పరలోకం నీకు? జాలి దయ ఉండదు దేవుడికి, మనకు తెలుసు తెలియదు. అది అర్థం కావాలి కదండి. ఒక కుటుంబం దేవుడు ఎదుగుతున్న కుటుంబాన్ని కూడా తీసుకెళ్ళి రోమాలో పెట్టాడు సేవకి. మామూలుడు కాదు ఆయన. ప్రేమైన దేవుని పిల్లారా, కనుక తిరిగి ఏథెన్స్కి వచ్చాడు.
సువార్త లేదని తెలిస్తే, ఆ ప్రాంతంలో సత్యం లేదు అని తెలిసే సమయానికి పరితాపం చెందాడు. అయ్యో, ఇక్కడ వాక్యం లేదు, ఇక్కడ సంఘాన్ని స్థాపించి నేనే ఉండాలనుకోవట్లా, ఇక్కడ వాక్యం లేదు, వాక్యం నేర్పి ఇక్కడ ఒక నేర్పిన బిడ్డను పెట్టి కట్టింపబడాలి అక్కడ. పరితాపం చెందుతున్నాడండి ఏజెన్సీని చూసి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 16-17 వచనములు. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా, వారి కొరకు అంటే బెరయా నుంచి పంపించారు కదా, బెరయా నుంచి శీల, తిమోతి పంపించి వాళ్ళు అక్కడ ఆగిపోయారు. ఇప్పుడు ఏజెన్సీకి వచ్చాడు, వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు వస్తారో ఈ శీల, ఈ పౌలు. ఎందుకు? వీళ్ళు కూడా సువార్తలో భాగం కావాలి. ఇప్పుడు ఎప్పుడు వస్తారు? అక్కడ పరిస్థితి బాగాల, నన్నైతే పంపించారు, మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో? నేనైతే సేఫ్లో ఉన్నా, మరి వాళ్ళు ఎలా ఉంటారు? పిల్లలు మరి వాళ్ళు కూడా ఎలా ఉంటారండి? నన్నైతే పంపించారు గొడవ జరుగుతుందని, తర్వాత నువ్వు పౌలు గారి పక్కన ఉండమని చెప్పేసి గొడవ పెట్టుకునే వాళ్ళ మీద. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే ఎదురు చూస్తున్నాడు, కనిపెట్టుకుంటున్నాడు ఎప్పుడు వస్తాడండి. ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూసినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. విగ్రహాలతో ఉంటేనే అర్థమైపోయింది. చూశాడు సీను, ఈ కొంపలో ఇన్ని విగ్రహాలు ఉన్నాయంటే దెయ్యం బాగుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఏం చేస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది? పట్టణం పట్టణం అంతా ఏజెన్సు అంటేనే కల్పనా కథలకి, మాయలకి బాగా పెట్టిందండి. అది ఏజెన్సు. కల్పనా కథలన్నా, మాయలన్నా, ఎన్ని వాళ్ళే. అందుకనే భూగోళాన్ని మనం అట్లస్ పేపర్ మీద చూస్తే భూగోళాన్ని ఒకడెవడో మోస్తున్నట్టుగా ఉంటుంది. అసలు దానికి పునాదులు లేవని దేవుడు చెబితే ఒక మనిషిని పెట్టాడు ఎవడో మోతున్నట్టుగా. అంటే కల్పన అంటే కల్పించుకొని చెప్పేది బాగా నమ్ముతారు అన్నమాట. కల్పించుకొని చెప్పేదాన్ని బాగా నమ్ముతుంటారు. అలాంటి ప్రాంతంలో చూశాడు, విగ్రహాలు ఉన్నాయి, కల్పన కథలు నమ్ముతున్నారు. ఎట్లా వీళ్ళకి అసలుకి ఎట్లా చెప్పాలి వాక్యం? ఎలా చెబితే ఈ బిడ్డలు మారుతారు? ఎలా చెబితే అని పరితాపము అన్నారు చూసారా? పరితాపం అంటే అసలు ఆ బాధ వర్ణించలేమండి. ఒక దైవ సేవకుడికి ఒక ప్రాంతంలో సువార్త లేదంటే వాడి బాధను మనం వర్ణించలేం. కానీ ఈనాటి కాలంలో ఏంటో తెలుసా? పాపం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఈడే అయ్యగారిగా ఏడా పెడతాడు, ఆడా పెడతాడు, అంత హడావుడి. అమ్మమ్మ ఆడకెళ్ళలమ్మ. అది గంటలో నువ్వు ఎందుకు వచ్చావో తెలియదు, ఏం చెప్పావో తెలియదు, అయిపోద్ది. మళ్ళీ అక్కడికి వెళ్తాడు. అక్కడ కూడా ఇంకో చోటకి వెళ్ళాలి కదా, మరి అడావుడి ఒక పాట చాలు, పాట ఆఫ్ అంతే. టకటకుండా మాట చెప్తాడు. ఎస్ఐ స్తోత్రం, సర్దుకోవటం, బొచ్చని, అంతే కదండి. మరి అడుక్కునే నా కొడుకు బొచ్చే ఉంటుంది. మరి జోలంటే అర్థం ఏంటి? బొచ్చా. అది పాస్టర్కి ఎందుకురా జోలే? పని చేయడం అనే అర్థమైపోద్దండి. అది ఫేసెస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. ఆ నా కొడుకు మొఖం చూస్తే మనకు అర్థమైపోద్ది. అడుక్కుని నా కొడుకు నాకు అర్థమైపోద్ది. అందుకే చెప్పేస్తాడు దేవుడికి, ప్రభా ఇటు అడుక్కుని నా కొడుకు ప్రభా. అది జోలు ఎందుకురా? లేకపోతే పెద్ద లాడ్జీలు వచ్చి బొత్తలు పెడుతుంటారు, ఇంత పెడుతుంటారు. ఎందుకు? ఇట్టని టంటమే లోపలికి ఎంత ఉంటుంది చేవు. మరి ఎంత ఉంటుంది అడుగుకున్నా? ఎంత ఉంటుందిరా? ఎట్టుంటుందిరా జోబులు? మీరు చెప్పండి. డ్రెస్ చూసి చెప్పొచ్చి నా కొడుకు గాలి నా కొడుకు అని, ముఖం చూసి చెప్పొచ్చి నా కొడుకు గాలి నా కొడుకు అని. అది తగలాలి ఇప్పుడు దేవుని పిల్లరా. అదే అసలు మనం దేనికి దడం. కుక్కను చూసి ఏమంటామండి? ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద కుక్క వెళ్తుంది, ఏమనాలి? కుక్కే అంటాం. నాకు ఎలా కనపడితే అలాగే చెప్తాను. నా కొడుకు అట్లా కనపడ్డాడు, దొంగ నా కొడుకులా కనపడ్డాడు, అదే చెప్తా నేను. అది ఎవడికి గాలిద్ది? తగినోడికి గాలిద్ది. అది అంతే కదండి. మరి అందరూ ఏమంటారు? అన్నా చచ్చిపోతారని నీ మాటలు వింటే. ఎందుకు? వాడికి తగలట్లా, వాడు లేడు కాబట్టి. నీకు తగిలిందంటే నువ్వు అందుట్లో ఉన్నవట్టే లెక్క, నీకు పడుద్ది అంతే. ఇంకా అదే దేవుని ప్రసంగాలు అలాగే ఉంటాయి. మరి మనం హైదరాబాద్ తప్ప ఇంకెక్కడ సంఘాలు పెట్టే ఆలోచన లేదమ్మా. ఎవరికి పెట్టడం, వాక్యాలు చెప్పి స్థిరపరిచి ఆడిని అయ్యగారి కాడ పెడతాను, రౌండ్ వేస్తూ ఉంటాం ఫ్యూచర్లో. ఇదే ఎక్కడ కూడా మళ్ళీ మనకు ఒక సంఘం ఉంటూ రెండోది ఉండదు, ఫిక్స్ ఇది. అది ఇక్కడ ఏడితే చాలు, ఎక్కడికే దిక్కు లేదు, ఇంకేడికి పోతాం. అంతా దోచుకోవడానికి ఇవన్నీ 3-4 సంఘాలు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాంటి ధోరణం ఉన్నవాడికి మాత్రం ఆ తలంపు ఉంటుంది, మిగతా వాళ్ళకు ఉంటుందండి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఏజెన్సీ పరిస్థితిలోంచి ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం.
విగ్రహాలతో నిండి ఉంది. పరితాపం చెందాడండి. అది ఇక యూదులకి ఎప్పుడు ఎక్కడమైనా ఒక సమాజ మందిరం ఉంటుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. యూదులు ఎక్కడుంటే అక్కడ వాళ్ళు కూడుకోవడానికి ఒక మందిరం ఉంటుంది. ఇది కామన్గా మనసులో పెట్టుకోవాలి మనం. సమాజ మందిరం దాంట్లోకి వెళ్ళిపోయాడు, బోధిస్తున్నాడు. భక్తి పరులైన వారితోనూ, యూదులతోనూ భక్తి పరులైన వారితోనూ రెండు రకాలుగా మాట్లాడుతున్నాడు. యూదులు ఉన్నారు, భక్తి పరులు ఉన్నారు. ప్రతిదినము సంత వీధులు అంటే గల్లీలు, యూదులతో చర్చికి వెళ్ళి మంచిగా భక్తి ఉంటారని వాళ్ళతో, రోడ్డు మీద కనబడే వాళ్ళతో అది కలుసుకొని అంటే వేటాడుతున్నాడు అని అర్థం. అక్కడ వాళ్ళు కలుసుకుంటే కాదు, ఏనే కలుసుకొని వెళ్ళి, ఏమ్మా మీరు చర్చికి వెళ్తారా? అవునయ్యా, మా అయ్యగారు బాగా చెబుతుడయ్యా, అయితే నేను చిన్నగా చెప్తారా అంతే. ఇప్పుడు అయ్యగారు మొత్తం తెలిసిపోతుంటుంది. కలుసుకొని ఎవరు చర్చికి వెళ్తున్నారు, ఎవరు వెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళ కొరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు ఏనొక్కడే పోవటం కష్టం కనుక నాన్న ఏ కుటుంబం దేవుడి కుటుంబం చూడండి, ఏ కుటుంబం ఏ చర్చికి వెళ్తా చూడండి, మనం వెళ్దాం, 2 మాటలు చెప్దాం, ఖచ్చితంగా వాళ్ళు వింటారు. శిష్యుల పని అదేనండి. అయ్యగారికి దారిస్తుంటారు. అన్న ఈ కుటుంబం చర్చికి వెళ్తున్నా, అయితే ఏదో ఒక రోజు వాళ్ళని ఫ్రీగా ఉంటారు, ఇప్పుడే 1 గంట సేవలకు వాక్యం అందిద్దాం. ఇట్లా ఇవన్నీ గ్యాదరింగ్ అనమాట. ఈ శిష్యుల యొక్క పద్ధతి. గ్యాదర్ చేస్తూ ఉంటున్నారు, అయిపోతుంది. ఇక ఇప్పుడు వాళ్ళు లేరు కదా, వీళ్ళు బెరయ్యలు ఉండిపోయారు, తిమోతి గారు, శీల. ఇక ఒక్కడే సంత వీధులు అంటే రోడ్డు మీద, సమాజ మందిరాలు అయ్యగారే పోతుండ్రు. భక్తి పరులతో చర్చి వాళ్ళతో కలుసుకుంటాడు, తర్కిస్తున్నాడు. వాక్యం చెప్పట్లా, తర్కిస్తున్నాడు. అమ్మా ఆ చర్చిలో వాక్యం బాగోదు, నీ ఆత్మకథ మంచిది కాదు. ఒక అయ్యగారు అలా చెప్పొచ్చా అంటే ఏం చేస్తాం మనం? మన బతుకులకు వస్తే కదా వాక్యాలు. ఒక అయ్యగారు అనొచ్చా? మరి ఎవరంటారు? అండి నిజంగా మన దగ్గర జ్ఞానం ఉంటే, చాలాసార్లు చెప్పిన పదవి మళ్ళీ చెప్తాను, తెలుగులో మార్కులు తక్కువ వస్తే హిందీ టీచర్ని తిట్టవు కదా. ఎందుకు? తెలుగు చెప్పింది ఉండేది అడుగుతావు, ఎందుకు మా అబ్బాయికి వస్తున్నాయి మార్కులు తక్కువ? ఏ సబ్జెక్టు బోధించేవాడి దగ్గర నీ పిల్లడికి మార్కులు తక్కువ వస్తే వాడినే నువ్వు అడుగుతూ ఉంటావు, ఏమవుతుంది, ఎందుకు వస్తుంది? స్కూల్లో బాగుంటుండే, ఇంట్లోంచి బాగానే వస్తున్నాడు, అది అప్పుడు డీటెయిల్స్ అన్నీ చెప్తుంటాడు. అంతే కదండి మరి. అంతే కనుక చర్చికి వెళ్తున్నామయ్యా, అమ్మ ఇది మీకు తెలుసా? అయ్యో ఇది మాకు చెప్పలేదయ్యా. చెప్పటం లేదు. భక్తి పరులతో మాకు తెలుసు అన్నప్పుడు వాళ్ళతో తర్కించటం. అంటే అలా కాదమ్మా, ఇలా అలా కాదు, ఇలా ఉంది వాక్యం, ఇలా ఉంటుంది వాక్యం. చూసారా పౌలు గారు తర్కిస్తున్నాడు అంటే తర్కిస్తేనే వాళ్ళకి అర్థమవుద్ది. చెప్పాల్సింది మనస్ఫూర్తిగా చెబితేనే. ఎంత జోబు అన్నాం, దీని గురించి మనం ఎవడు ఆలోచించడు. వాడు ఎందుకు పెట్టొచ్చు? టైలర్ని అడుగు చెప్తాడు. అయ్యా ఇంత పెట్టినా, ఎంత పెట్టు అంటాడు టైలర్ని. ఇగో కాలర్ ఎలా పెట్టు, జోబు ఎంత పెట్టు అంటాడు. టైలర్ని అడగాలి, ఇది ఎవరిది సెట్? పలానా పాస్ కాదు, ఎందుకు జోబు ఎంత పెట్టాడు? ఏమో నేను ఎంత పెడతాంటే ఆయన ఎంత పెట్టమన్నాడు అంటాడు. పాపం వాడికి తెలియదు, మనకు తెలుసు కాబట్టి మనం చెప్పాలి. అంతే కదండి మరి. ఎప్పుడైనా చూడండి, ఇక్కడికి మునిగిద్దండి. నాకు చాలా ఆశ్చర్యవేత్త ఉంటుంది. ఇంత పొడుగా నడుము కా నుంచి ఇక్కడికి ఉంటుందండి, ఇంత పొడుగుంటుంది జోబు. కానీ ప్రియమైన దేవుని పిల్లారా, ఈ యదవాని అర్థమైపోవాలి అక్కడ. అంతే కదండి మరి. కనుక తర్కించుచుండేను, అమ్మా వాక్యం అలా లేదు, ఇలా ఉంది, ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి కూడా అని చెబుతున్నాడు. ఎక్కడ? ఏ జనుసులో విగ్రహాలను చూసి పరితాపము చెంది ఒప్పుకోలే, ఇంకా రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు, చర్చి వేలకు వెళ్ళిపోయాడు, సమాజంలోకి వెళ్ళిపోయాడు. అంటే వేట ప్రారంభిస్తున్నాడు ఏ జనుసులో. ఎవరి దారిలో ఉంటే అయిపోద్ది కదండి. మరి చర్చికి ఎందుకండి అలాంటప్పుడు? ఏమండి ఎందుకు రావాలండి? చాలా నిద్రతో, భారంతో, కష్టంతో, ఇబ్బందితో, దూరంతో, తినక, ఒక్కోసారి టైం లేక, పరిగడుపుతో ఎందుకు రావాలి చర్చికి మనం? ఏమండి ఏదో నేర్చుకోవాలని వస్తుంటాం ప్రియమైన దేవుని పిల్లరా. వాళ్ళకి చెప్పాలి కదండి మరి, చెప్పాలి. బోర్డు ఉందండి ఇక్కడ, ఏమని? అభిరుచి హోటల్. అబ్బో రుచి బాగుంటుంది ఇక్కడ. లోపల వెళ్ళాక నాన్న ఇడ్లీ ప్లేట్ లేదా? ఆడికి ఇడ్లీ అంటే ఇష్టం. ఏందన్నారు ఇప్పుడు? ఏముంది ఇంకా పెసర దోశ ఉందన్నా, పిండి లేదన్న, రాత్రి కరెంట్ లేదు. మరి ఏముందిరా? అభిరుచి హోటల్ బోర్డు ఉందన్న, లోపలే లేదా? ఏం లేదు. ఏముంటుంది? ఇప్పుడు మనం అడిగితే చేసి పెడతారు అంతే సింపుల్గా. అంటే మనకు కావాల్సింది లేదా?
లేదు. దేవుని పిల్లలకు కావలసింది దేవుని సంఘంలో అందకపోవటం వలన దేవుడు లేబుని చూసి బాధపడుతున్నాడు. అంత మందిరాలే, యేసయ్య మందిరం, ఓసయ్య మందిరం, ఏసేసే మందిరాలు అన్నీ. ఏమన్నా దేవుని పిల్లరా, అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు ఊరుకున్నాడని పరితాపము చెంది భక్తి పరులతో ప్రతి దినము సంత విధులతో అంటే తన్ను కలుసుకొని వారిని అంతే, ఈయన కలుసుకుంటున్నాడు, ఆయన కలుసుకుంటున్నారు అంతే, తర్కించుచుండెను. వీళ్ళకి ఒక బలుపు ఉంటుందండి ఏజెన్సీ వారికి. అండి మేము మహాజ్ఞానులు. ఏజెన్సీలో ఉన్నటువంటి బలుపు ఏంటి తెలుసా? వీళ్ళకి మేము మహాజ్ఞానులు, ఇంకా మాకు ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఇంకా అది పౌలు చెబితేనే ఊకొట్లు అక్కడ. అందుకే ఆయన మీద కోపం రేగుతుంది. 17వ అధ్యాయం అపోస్తల కార్యములు 32-33 వచనములు. మృతుల పునరుద్ధానమును గురించి సచ్చినాడు బతకటం ఏంటి భలే చెప్తావేంటి? ఏమండి సచ్చినాడు బతకటం ఏంటి? వాక్యం ఎలా చెప్పాలని తెలుసా? చాలా ఏమండి అసలు ఆ లాంగ్వేజ్ ట్రైనింగ్ అవుతారే ఏం నిజమండి. వారు అదశ ప్రాంతంలో ఎట్లా వింటామండి మనం? ఎలా అనిపిస్తుంది అసలు చెప్పండి? చాలా వల్గర్గా అనిపిస్తుంది కదండి ఆ మాట మనం ఏంటంటే. ఆడికి అసలు ఇంకా అంటే క్రాసింగ్ అండి. ఈడు అమెరికా వాడుకు ఇట్లడుకు పుట్టుంటాడు. వీడు వాళ్ళని తెలుగు బాగా మాట్లాడతారండి. వాళ్ళు తెలుగు నేర్చుకొని బాగా తెలుగు మాట్లాడుతున్నారు మనలాగా స్పష్టంగా. మరి మన దగ్గరికి ఎందుకు వచ్చిందో అర్థం కాదు. స్టైలు అది. మృతుల పునరుద్ధానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి. మరికొందరు ఇంకోసారి చెప్పా ఏదో చెబుతున్నావు బాగా, ఇంకోసారి చెప్పా. ఇది ఎలా ఉంటుంది చెప్పండి? అపహాసం చేయటమే కాకుండా దాన్ని మరలా ఇంకోసారి చెప్పు. కోపం వస్తుంటుంది పిల్ల. అలాగుండగా పౌలు వారి మధ్యలోంచి వెళ్ళిపోయాడు. ఏథెన్సు గురించి ఇట్లాగా అది ఈసారి టార్గెట్ చేద్దాం. ఇక్కడ పరిస్థితి అర్థమైపోతుంటుంది. ఇక అదే అలా వెళ్ళిపోయినటువంటి అంటే ఏథెన్సు నుంచి అలా వెళ్ళిపోయి మృతుల పునరుద్ధానం గురించి బోధిస్తుంటే అపహాసం చేసి ఇంకోసారి చెప్పు అన్నప్పుడు అక్కడి నుంచి ఆయన బాధపడి అనేక ప్రాంతాలు చెప్పుకుంటూ వచ్చి బాధపడి అక్కడి నుంచి బయలుదేరి వచ్చినటువంటి ప్రాంతమే కొరింథీ. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానయ్యా అంటే పౌలు గారు 18:1 కొరింథీకి వచ్చి వాళ్ళని కలుసుకున్నాడు కనుక దీని వెనకాత ఇంత ఉంది. అది దాని కొరకు చెప్పేదంతా. వెళ్ళి కలుసుకున్నాడు. అది ఎప్పుడు ఏథెన్స్ నుంచి కలుసుకున్నాడు. ఇక కొరింథీ పరిస్థితి మీకు చెప్పాను. కొరింథీ అనగానే దౌర్భాగ్యం బోలంతా. ఇది పెద్ద కొండ మీద ఉందండి కొరింథీ పట్టణం. దాని మీద ఒక దేవత ఉంది. కొరింథీలో ఒక కొండ ఉంది. కొరింథీలో ఒక కొండ, దాని మీద ఒక టెంపుల్, పెద్ద టెంపుల్. దాని పేరు అఫ్రోడైట్ దేవత. గుర్తుపెట్టుకోండి, కొండ మీద ఉన్న దేవత పేరు అఫ్రోడైట్ దేవత. సూపర్ దేవతలండి. ఇప్పుడు చెప్తాను అండి. 1000 మంది ఆ గుడి చుట్టూ, కొండ చుట్టూ 1000 కుటుంబాలకు పైగా కేవలం వ్యభిచార వృత్తిని నమ్ముకునే జీవిస్తున్న కుటుంబాలు ఉన్నాయి ఆ కొండ కింద. ఆ దేవత అనుగ్రహం. పైగా విచిత్రం, స్వలింగ సంపర్కులు, ఆడ మగ. దుర్మార్గం అండి. పైగా బిజినెస్ సెంటర్, వ్యాపారం. దాని క్వాలిటీ. మళ్ళీ కొండ దిగువ భాగాన కూడా ఇంకో దేవత ఉంది, నగ్న దేవత. అమ్మోరు పెద్దోరేం పైన, కిందేమో చిన్నోరు ఉన్నారు. అది ఇక ఈ దేవత గుడికి ఎట్లుంటాయంటే బట్టలు లేకుండా బోల్ అంత ఉంటుంది కాదు, అంతే. గుడి మీద ఇప్పటికీ కనబడుతుంటే మనకి చాలా మంచిగా వాత్సాయన కామసూత్ర బొమ్మలు అట్టున్నాయి. ఇక అంతే, వ్యాపారం కోసం రావటం, బొమ్మలు చూడటం, టెంప్ట్ అవటం, 1000 మందిలో ఏదో గుడిసెలో దూరటం. నిత్యం ఇదేనండి. విందు, పొందు, మందు, సందు. అసలు నీకు డోకలు. పైగా దానికి సర్టిఫికెట్ ఉంది, ఏమని లైసెన్స్ ఉంది, ఏమని ఎంజాయ్. ఇప్పుడు ఇది కనపడుతుంది కదా మనకి, బాంబే రెడ్ లైట్ ఏరియా. రెడ్ లైట్ అంటే డేంజర్ అనుకో మాకండి, ఆకర్షణ అని పెట్టుకున్నాడు దాని పేరు వాడు. రెడ్ లైట్ అంటే ఆకర్షణ. అది వైజాగ్లో ఫస్ట్గా సముద్ర మార్గంలో వెలిగే పెద్ద లైట్ ఉంది, అది ఆకర్షణ.
అంటే సిగ్నల్. సముద్రములో 100 కిలోమీటర్ దూరం ఉన్న ఇక్కడ ఒక ప్రాంతం ఉన్నదని తెలిపేది రెడ్ లైట్, పోర్ట్ లైట్. ఆకర్షణ. రెడ్ లైట్ అంటే మనం రెడ్ జోన్ అంటే డేంజర్ జోన్ ఇట్లా కాదు, వాడు పెట్టుకున్నాడు రెడ్ లైట్ అని. అది ఆకర్షణ. అదే ఇక అంతే. వ్యాపారం చేసే వాళ్ళంతా అక్కడేనండి. పైగా లైసెన్స్డ్. గోవా ఉంది విడికి నిదర్శనం. తాగు తిను ఏమన్నా చేసుకో. 11 ఉన్నాయి గోవాలో మంచిగా హాట్స్పాట్లు. అంతే, ఎంజాయ్. పోలీసులే కాపాలంటే మీరు నమ్మండి. ఒక్క చోట లేదు అంతా. ఈ కల్చర్ ఎప్పటిదో కాదు, ఎప్పటిదో. అందుకే మనోళ్ళంతా గోవా టూర్ వేస్తుంటారు మహానుభావులు. సినిమా వాళ్ళేమో దొరికిపోతంగా లోకల్ అయితే, వీళ్ళేమో మొత్తం ఇంకటే పైకి. ఎందుకంటే అక్కడ ఇంకెవడ పట్టించుకోడు. అక్కడ కూర్చొని 3-4 నెలల నుండి పిల్లలు వదిలిపెట్టుకొని మంచిగా దేనో తీసుకెళ్ళి ఎంజాయ్ చేసుకుంటూ కథలు రాసుకుంటూ ఈడు చేసే సినిమాలే కథలన్నీ వస్తాయి మనకి బయటికి. అవి ఇట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మరి చెడుకి ఎక్కువ ఉంటుంది కదా కాబట్టి కదా. అయిపోయింది. ఇక ఎంత దరిద్రం అన్నమాట ఆ కొరింథీలో. అందుకే నీచమైన అన్న పద ప్రయోగం జరిగింది అక్కడ. ఆ కొరింథీలకు పంపించాడు దేవుడు. ఎవరినే? రోము నుంచి క్లౌదియా చక్రవర్తి కాలంలో యూదులు వెళ్ళిపోవాలన్నప్పుడు ఆ కుటుంబం వచ్చింది. ఒక మంచి కుటుంబాన్ని పౌలు గారు ఈ పంపు అపోల మీదుగా ఇట్లా రావాలి, ఏజెన్సు బెరియా రావాలి, కొరింథీకి వస్తాడు, ఈయన ఇక్కడ బయలుదేరి సువార్త చేసి ఇక్కడికి వచ్చే సమయానికి మీరు ఎక్కడి నుంచి ఇక్కడికి రావాలి, ఖచ్చితంగా మిమ్మల్ని ఆయన అప్రోచ్ అవుతాడు. ప్రణాళిక. పౌలు గారి రాక కొరకు కుటుంబాన్ని స్థిరపరచుకుని పెట్టుకున్నాడు దేవుడు అక్కడ. లేకపోతే అలాంటి నీచమైన కుటుంబాన్ని, నీచమైన స్థలాన్ని ఎందుకు ఎంచుకుంటాం మనం? ఎంచుకోం కదండి, ఎంచుకోరు. కానీ దేవుడు కొరింథీకే పంపించాడు. పౌలు గారు తిరుక్కుంటూ కొరింథీకి వచ్చేసాడు. ఈ కొరింథీకి వచ్చినాక ఇంత దరిద్రంలో మనకి ఏ కుటుంబం మంచి దొరికిద్దా అని కనిపెట్టుకున్నాడు. చివరికి ఆయన అదృష్టం దేవుడు ముందే పెట్టాడు. వాళ్ళు కూడా సేమ్ వృత్తి. అమ్మయ్య బాగుందయ్యా చేసుకుందాం. 3వ వచనం 18వ అధ్యాయం అపోస్తల కార్యములో. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పనిచేయుచుండేది. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు. చాలు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. కొరింథీలో కాపురం ఉన్నాడు. ఎవరి దగ్గర? అకుల ప్రిస్కిల్లాల దగ్గర. అకుల ప్రిస్కిల్లాలతో కలిసి కొరింథీలో ఉంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అదే పని చేసుకుంటున్నాడు. మనకు అర్థమైపోయింది ఎందుకు వచ్చి. ఇప్పుడు పౌలు గారు కొరింథీకి ఎందుకు వచ్చాడో దీని వెనకాల ఉన్నటువంటి దాన్ని మొత్తం ఇలా తీసుకొచ్చాం. కాపురం అంటే వాళ్ళతో కలిసి ఉంటున్నాడు, పని చేసుకుంటున్నాడు. ఇక పౌలు గారు ఎక్కడికి వెళితే సువార్త పనిలో అక్కడికే, ఇంకా లేపటమే డేరానంతే. ఎక్కడికి వెళితే అక్కడికే. అన్ని చోట్ల పనులు దొరుకుతాయి. సువార్త చేయాలి, పని చేయాలి, వెళ్ళిపోతున్నారు. కనుక పౌలు గారు కొరింథీ నుండి తిరిగి మరలా ఎఫెస్సీకి ప్రయాణం అయ్యాడు. అంటే ఒక చోట ఆగట్లేదండి. ఎఫెస్సీకి ప్రయాణం అయ్యాడు. ఎఫెస్సీ అంటే మనకు తెలుసు, ఇంకా క్రూరముఖ స్వభావం. అది అన్యదేవతల దర్శనం, క్రూరముఖ స్వభావం. కనుక పౌలు గారు సువార్త పని చేస్తున్నారు. ఈ లోపల ఏం చేశాడయ్యా? ఇంకొకటి జరిగింది. ఏంటయ్యా అంటే నీరో చక్రవర్తి పరిపాలన వచ్చింది అండి. మనకు తెలుసు అలెగ్జాండర్. నీరో చక్రవర్తి పరిపాలన ఏం జరిగిందో వినటానికి ముందు, క్లౌదియా చక్రవర్తి ఆ కాలంలో ప్రపంచాన్ని ఇంచుమించుగా ఆయన కూడా హస్తగతం చేసుకున్నాడు. మనకు తెలుసు అలెగ్జాండర్ ప్రపంచాన్ని ఆయన పరిపాలించాడు. ద గ్రేట్ అలెగ్జాండర్. మన పుస్తకాలు కూడా చదువుకున్నాం. అలెగ్జాండర్కి ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే ఒక పట్టణం కట్టించుకోవాలి. ఆ పట్టణానికి పేరు ఆయనదే పెట్టుకున్నాడు, అలెగ్జాండ్రియా. అంటే రోముకి ఇటలీ మహానగరంగా ఉంది. ఇప్పుడు రోముకి ఇటలీ కాకుండా అలెగ్జాండ్రియా అనే ఒక మహానగరాన్ని దీనికి క్యాపిటల్ చేయాలి అనుకున్నాడు. అంటే రోముకి ఒకప్పుడు ఇటలీ ఉండేది, తర్వాత ఈ అలెగ్జాండ్రియా క్యాపిటల్గా ఉంది.
ఇప్పటికీ రోమ్ క్యాపిటల్ ఇటలీనండి. మళ్ళీ ఇదే వచ్చేసింది పాతదే. ఇటలీ, ఓకే, ఇటలీ క్యాపిటల్ రోమ్, సారీ, ఇటలీ దేశం క్యాపిటల్ రోమ్. కనుక ఈ ఇటలీకి క్యాపిటల్ ఉన్నటువంటి రోమ్కి ఇప్పుడు ఏముందంటే ఇటలీలో భాగం కాబట్టి రోము, ఈ రోము ప్రాంతంలో అలెగ్జాండ్రియా అనే ఒక పట్టణాన్ని కట్టించుకున్నాడు. ఎవరు? ఈ అలెగ్జాండర్. అంటే ఈయన యూదుడే, ఇప్పుడు వచ్చే ఆయన చెదిరిపోయి ఉన్నారు. కనుక ఈయన కూడా ఏం చేశాడయ్యా అంటే జ్ఞానవంతుడే, మంచి తత్వవేత్త, లేఖనాల్లో పట్టున్నది. కనుక ఆ అలెగ్జాండ్రియా పట్టణము నుండి ఈయన ఎఫెసీకి వచ్చాడు. ఎఫెసీకి వస్తే ఈయన కూడా వాక్యాన్ని చెప్పి దేవుళ్ళలో స్థిరపరిచిన ఘనత ఈ అకుల ప్రిస్కిల్లాదే. ఎవరికి? ఇప్పుడు చెప్పబోయే ఆయనకి. పౌలు గారు కూడా దేవుళ్ళలో గొప్పగా మార్గాన్ని నేర్పినటువంటి వారు కూడా వీరే. ఇప్పుడు చెప్పబోయే వ్యక్తికి కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈయన్ని కూడా దేవుళ్ళలో నిలబెట్టాలి అని ఒక మంచి సంకల్పంతో చారదీశారు ఈ ఎఫెసీలో. అంటే పౌలు గారి సువార్త ప్రయాణంలో వెంబడిస్తుంటే, పౌలు గారు సువార్త కొరకు బయటికి వెళ్ళినప్పుడు, వీరు కూడా పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు వీరికి తారసపడ్డ వ్యక్తి టాలెంట్ని చూసి, అప్పటికైనా సంఘాల్లో బోధిస్తున్నాడు, టాలెంట్ని చూసి దగ్గరకు తీసుకొచ్చి పౌలు గారికి పరిశీలించారు. అయ్యా, ఈయన కూడా మీ మార్గంలో ఉన్నాడు కనుక మీతో ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అని దగ్గరకు చేర్చేటువంటి వ్యక్తి ఇప్పుడు మనకు కనబడతాడు. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 24, 25, 26 వచనములు. అలెగ్జాండ్రియా వాడైనటువంటి అపోల్లో ఒక యూదుడు, అలెగ్జాండ్రియా వాడైన, అలెగ్జాండ్రియా అంటే అలెగ్జాండర్ ప్రేమతో కట్టుకున్న పట్టణం పేరు అలెగ్జాండ్రియా. అది ఒక యూదుడు, ఆయన కూడా యూదుడే కాదు, అక్కడ ఉన్నాడు, అది రోములో ఉన్నాడు, ఆ రోమ్ చుట్టుపక్కల ఉన్నాడు. ఆ రోములో ఈయన ఇష్టపడి కట్టించుకున్నాడు ఒక పట్టణాన్ని. ఆ పట్టణం పేరే అలెగ్జాండ్రియా. ఓకే, అలెగ్జాండ్రియాలో ఉన్నటువంటి ఆయనే ఈయన. ఎవరో? అపోల్లో. పైగా ఇతడు విద్వాంసుడు, స్కాలర్, పండితుడు. అంటే లేఖనాల మీద ప్రావీణ్యత బాగా ఉన్నది. అంతేకాదు లేఖనముల యందు ప్రవీణుడంటే పండితుడు, మంచి పట్టు గ్రిప్ ఉంది ఆయనకి. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది, అంటే దేవుని యొక్క తలంపు లేవాలి. అపోలో నువ్వు వెళ్ళాలి ఎఫెసీకి, అక్కడ సువార్త ప్రకటించాలి. ఇవన్నీ కూడా ఆత్మ ప్రేరణ జరుగుతుంది ఆయనకి. తన ఆత్మ యందు తీవ్రపడి బాధపడి, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి లేచి వెళ్ళకపోతే నాకు బాధ, దేవుడి వాక్యం వినిపించకపోతే బాధ అని తీవ్రపడి ఇంచుమించుగా ఆ రోమ్ నుంచి ఎఫెసీకి 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఎఫెసీకి వచ్చాడు. ఓకే, యోహాను బాప్తిస్ము మాత్రమే తెలుసుకున్న వాడైనను, ఈయనకి ఎక్కువగా యేసుక్రీస్తు వారి గురించి తెలియదు. ధర్మశాస్త్రం బాగా తెలుసు, యోహాను గారి గురించి తెలుసు, అంతే. యేసుక్రీస్తు వారి గురించి అంతగా తెలియదు ఇంకప్పటికి ఆయనకి. ఇక యోహాను గారి గురించి తెలుసుకున్నా కూడా యేసుక్రీస్తు వారి గురించి సంగతులు వివరంగా చెబుతున్నాడు. సమాజ మందిరాల్లో చూశారండి, ధైర్యంగా మాట్లాడుతున్నాడు. పైగా సమాజ మందిరాలు చూశారు. ఎవరు? ఈ అకుల ప్రిస్కిల్లాలు చేర్చుకున్నారు. దేవుని వాక్యం మరి పూర్తిగా అతనికి విజితపరిచారు, పౌలు గారికి పరిచయం చేశారు. ఆ కుటుంబం చూడండి, పౌలు గారితో ప్రయాణం చేయటమే కాకుండా ఇంకా వాక్యం పట్ల ఇదే వేలో ఉన్నటువంటి వారిని కూడా చేరుస్తున్నారు. అంటే పౌలు గారికి ఇలాంటి మనసున్న వాళ్ళు సపోర్ట్ ముందు చాలా అవసరం. అది ఒక శేల ఉన్నాడు పక్కన, ఒక తిమోతి ఉన్నాడు, ఒక లోకా ఉంటున్నాడు, ఒక అపోల్లో ఉన్నాడు, ఒక ఒనేసిఫోరు ఉన్నాడు, ఒక ఫిలిమోను ఉన్నాడు. వీళ్ళంతా కూడా పౌలు గారికి సపోర్ట్ చేస్తారన్నమాట. కనుక ఇంత గొప్ప వాక్యం చెప్పుకుంటూ అనేక ప్రాంతాలు తిరుగుతున్నాడే, ఇతనికి ఇదిగో ఈయన దొరికాడు అని ఆయన్ని కూడా దగ్గర తీసుకొచ్చి చేర్చారు. ఎఫ్ఎస్సిలో ఈ అపోల్లో మంచి జ్ఞానవంతుడు పౌలు గారు, అకుల ప్రిస్కిల్లా వీరు సేవ చేస్తున్నారు. ఇప్పుడు కొరింథీలో పౌలు గారు ఎంతకాలం ఉన్నారయ్యా అంటే ఇంచుమించుగా కొరింథీ పట్టణంలో అకుల ప్రిస్కిల్లాతో కలిసి 18 నెలలు ఉన్నారు. 1.5 year. ఈ 1.5 yearలో వాళ్ళు సేవ చేసుకుంటున్నారు, కష్టపడుతున్నారు, అంతా చేస్తున్నారు. ఇక పౌలు గారు ఎక్కడుంటే అక్కడ జనం వస్తూ ఉంటారు.
పౌలు గారితో ఎవరున్నారయ్యా అంటే పౌలు గారితో కొరింథీయులు, అకుల, ప్రిస్కిల్ల ఇంట పౌలు గారు కాకుండా శీల ఉన్నారు, తిమోతి కూడా ఉన్నారు. శీల ఉన్నారు, తిమోతి కూడా ఉన్నారు. ఇప్పుడు శీల, తిమోతి, పౌలు గారు వాక్యం వినడానికి వచ్చే వారికి కూడా ఈ 18 నెలల పాటు వాళ్ళకి ఏ కొదువ లేకుండా వాక్యం వింటం వచ్చే వారికి కూడా ఆతిథ్యం ఇస్తున్నారు. పౌలు శీలకే కాదండి, పౌలు శీల తిమోతికే కాదు. ఆ ఒంటి గంట 2 అవుతుంది. ఆ టైంలో అయ్యగారు ఇంట్లో ఉన్నారు, వస్తున్నారు పని చేసుకుంటూ. వీళ్ళేం పని చేస్తున్నారు, ఆమె లేచిపోయి వంట చేస్తుంది, ఈయన పని చేస్తున్నాడు, ఈయన మొత్తం సెట్ చేస్తున్నాడు. వీరికి కూడా వంట రెడీ అవుతుంది. ఇది ఎంతకాలం జరిగిందయ్యా అంటే 1.5 year అండి. తరతరాలకు ఆదర్శం ఎందుకు పెట్టామో తెలుసా? అయ్యగారికి పెట్టడమే కష్టమైన రోజుల్లో అయ్యగారి పక్కన వారికి కూడా పెడతారా? ఇంకా 2 ఉన్నారు ఎక్స్ట్రా. వీరికే కాకుండా తిరిగి వాక్యం వినడానికి ఎవరన్నా సందర్భం ఆ భోజన సమయానికి వచ్చితే మళ్ళీ వాళ్ళకు కూడా ప్రిపేర్డ్. ఇట్లా 1.5 year ఆదిత్యం అద్భుతం అండి అసలుకి. ఇది నాకు అనిపించింది, అసలు ఇదేం ప్రేమ అసలుకి, ఇది ఎట్లా ఏమండి? అందుకే చెప్పిన తరతరాలకే ఆదర్శం అండి, తరతరాలకు ఆదర్శం. అదే ఏ కుటుంబ వాతావరణం చూసుకుంటే అంటే మన కుటుంబం ఉండదులేండి, మన కుటుంబం అంతా మంచిగా దేవుని మనసు కుటుంబం మనకు పెట్టే గుణం ఉంటుంది. కానీ మ్యాక్సిమంగా చూసుకుంటే సెల్ఫ్ అంతే, ఎవరి స్వార్థంగా వాళ్ళే, ఎవరి ఆలోచనగా వారే ఉంటూ ఉంటారు. అంటే సువార్త భారం మనకు ఎందుకులే, సువార్త భారం మనం ఏం మోస్తాంలే, మోసేవాళ్ళు ఉంటారులే. ఎవరుంటారు మోసేవాళ్ళు? సపోర్ట్. ఇప్పుడు అపోల్లో వచ్చాడంటే ఈయనకి సపోర్ట్, పౌలుకి శీలయు, తిమోతి సపోర్ట్ ఎలాగో అపోలో కూడా సపోర్ట్ అలాగా. అంటే చేరుస్తున్నారు, ఇలాంటి వారు సువార్తకు ఉపయోగపడతారు, ఇలాంటి వారు సువార్తకు ఉపయోగపడతారు. అదే ఇక పౌలు గారి పక్క నుంచి కూడా 2 దరిద్రాలు ఉన్నాయి కదా మనకి తెలుసు. దేమాగాడు ఒకడు, గాడిద, కంచర గాడిద. అది వీళ్ళు వెళ్ళిపోయినట్టుగా కూడా కొన్ని ఉంటాయి, కొన్ని కుటుంబాలు ఉంటాయి. ఇవంతే, ఇంకా ఇవంతే, ఆప్షన్ వేస్తుంటే ఆదరేస్తుంటాయి. ఇవి ఎప్పటికీ పనిచేయవు. మనం వీటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ బిజినెస్ మ్యాన్, ఐఎమ్ ఫిషర్ మ్యాన్. అది వేసేస్తుంటాం కాబట్టి. కనుక అలెక్సేంద్రియా నుంచి ఎఫ్ఎస్సికి వస్తే సమాజ మందిరాల్లో ధైర్యంగా బోధిస్తుంటే యేసు కూర్చిన సంగతులు ఈ అపోలోకి గొప్పగా నేర్పి ఇదే ఎఫ్ఎస్సిలో మరొక శిష్యుడిని పౌలు గారికి అప్పగించిన ఘనత ఆ అకుల, ప్రిస్కిల్ల కుటుంబానికి దక్కిందే. సపోర్టు, సువార్త అంటే సపోర్టు. సువార్త అంటే బిజినెస్ అయిపోయింది, కానీ సువార్త అంటే సపోర్టు. ఇక్కడ ఉన్నటువంటి వాక్యాలు మరొక చోటకి అయ్యగారి తరపున తీసుకెళ్ళాలి. అయ్యా పలచోట కుటుంబం వాక్యం చెప్పాలి వెళ్ళి మనం. ఇది రావాలి మనకి, ఇది రావాలా. దీన్ని బాధ్యత అంటారు. ఎవడింట్లో కూడా వెళ్ళిపోయి ఎవడ కొంప వాడు ఉండేసుకుని, ఎవడ కొంప వాడు తినేసుకుని, ఎవడ కొంప వాడు పడేసుకుంటే ఇదేమి బాధ్యత అవుతుంది చెప్పండి మీరు? ఇది బాధ్యత అవుదండి. బాధ్యత లేనప్పుడు సువార్త జ్ఞానాన్ని దేవుడు ఇవ్వడు. ప్రియమైన దేవుని పిల్లారా, అది ఒక్కడ కాదు, అక్కడ 2 పెడుతున్నారు. పైగా మళ్ళీ వాక్యం వింటానికి వచ్చేవారు కూడా మళ్ళీ పెడుతున్నారు. అట్లా 1.5 year ఏ వెనకాల వేసుకుందామా, ఏం కొడుకుందామా, ఏం పెడతామా, ఏం లేదు. అయ్యగారి పక్కన వచ్చారు, చెప్పాలి, కుటుంబాలు కడుతున్నాడు, ఆయనతో పాటు ప్రయాణం చేయాలి, వెళ్ళిపోవాలంతే. వెళ్ళిపోతున్నారు, కడుతున్నారు, చేరుస్తున్నారు. సూపర్ ఫ్యామిలీ కదా ఈ ఫ్యామిలీలో. మన కుటుంబం ఉందా? వెనక్కి తిరిగి ఆలోచిస్తే మన కుటుంబం ఏమైనా ఇలాంటి కార్యక్రమాల్లో మనది ఏమైనా ఉందా ఆలోచించాలి. అందుకనే తరతరాలకు ఎవరిని చెప్పడానికి ఇష్టపడాలి, అకుల, ప్రిస్కిల్ల అని చెప్పేసి తరతరాలకు అదే ఆదర్శం. ఇప్పుడు మనం ఉందా? మన ఫ్యామిలీ ఏమైనా రికార్డులు ఉన్నాయా వెనకాల? ఏమో కష్టం. బర్త్డే ఫంక్షన్లకి, పుట్టినరోజులకి, వాటికి పెడితే లెక్కలోకి రాదు. ఇది కాదు సువార్త. అదే ఇవి తప్పించి ఇప్పుడు పెళ్ళెప్పుడు భోజనం పెట్టానుకోండి, ఎవడో వస్తాడు, మనం పిల్లలు కార్డు ఇవ్వడంలో కూడా వస్తారు, ఆలు తింటారు. నేను 100 మంది పెట్టే భోజనం అన్నాం అనుకోండి, ఇది కౌంట్ రాదు రోయ్, నీ అవసరం అది అక్కడ. అది ఒక పుట్టినరోజుకో, ఒక పెళ్లి రోజుకో, లేదా మరొక దానికో, కొన్ని దినానికో, తద్దినానికో, మరొక దానికో ఎవడైనా వస్తాడు, నువ్వు పెడుతుంటావు, మిగిలితే నువ్వే పంచుతుంటావు. ఇంకా దీన్ని దాన ధర్మాల్లోకి లెక్కలోకి రాదు. ఇది అన్కౌంటబుల్. క్రైస్తవ సమాజానికి తెలియంది ఏంటంటే ఇది కౌంట్ చేసుకుంటాం మనం. ఇది ఎప్పుడూ కాదు, ఇది తప్ప. ఇది తప్పించి మన లిస్ట్ ఏమైనా ఉందా మన ఫ్యామిలీకి? ఇది ఏమైనా దేవుడు రాసుకుంటాడా అని చూడాలా. అకుల, ప్రిస్కిల్ల గురించి రాయబడిందంటే ఆ ఫ్యామిలీలాగా కష్టం ప్రియమైన దేవుని పిల్లారా. ఒక దైవజనుడితో ట్రావెల్డ్, మామూలు విషయం కాదు. ఆయనతో ట్రావెల్డ్ అవటమే కాదు, మళ్ళీ ఆయనకు బేస్మెంట్ సమకూర్చటం.
కానీ వండర్ అంటే వండర్ అండి. అకుల ప్రిస్కిల్ల త్యాగ ధనిత్వే ప్రియమైన దేవుని పిల్లరా. అది రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనములు. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును, ఇందాక మీకు చెప్పిన ప్రారంభంలో అకుల ప్రిస్కిల్ల పేరు లేకుండా ఉండదు. 1-2 సందర్భాల్లో ప్రిస్కిల్ల అకులని మాట్లాడుతూ ఉంటాడు. అది ఓకే. యేసుక్రీస్తు నందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణం ఇచ్చుటకైనను తెగించిరి. అంటే ఎక్కడికి వెళ్ళినా యేసు పునరుద్ధానం గురించి మాట్లాడుతుంటే వివాదాస్పదం అవుతుంటే అయ్యగారికి ముందు ఎవరున్నారయ్య అంటే ఈ ఫ్యామిలీ ఉంది. అది అంటే ఇలాంటి సువార్త వెళ్తుంటే ఎవడైనా సరే శత్రువు రాకపోతాడా? వస్తే సీసీ కెమెరాల కంటే గొప్పగా కాపాడుతున్నారంటే మీరు ఆలోచించండి. ఎవరో ఈ ఫ్యామిలీ. అంటే వైఫై ఎప్పుడు ఇంత గొప్పగా వాక్యం చెప్పేవాడు చుట్టూనే ఉన్నారంటే మీరు ఆలోచించండి. అది ఎప్పుడు అది నా ప్రాణము కొరకు తమ ప్రాణము ఇచ్చుటకైనను తెగించిరి. నా ప్రాణము కొరకు మీకు తెలుసు. నాకు బెరయాలో ఏం జరుగుతుందో తెలుసు, దశలోనికలకు ఏం జరిగిందో తెలుసు, ఎఫెసులో ఏం జరిగిందో తెలుసు, కొరింథీయులను ఎలా పక్కబడి ఎక్కడికి వెళ్ళినా రోమాలో ఏం జరిగింది, కుక్కను కొట్టినట్టు కొట్టి ఈడ్చి పడేశారు. అన్నీ మీకు తెలుసు కదా, తెలుసు. అంటే వాళ్ళు నాతో ఉన్నంత కాలం నా ప్రాణానికి వాళ్ళ ప్రాణం ముందు పెట్టారు అంటే ఎప్పుడు కూడా కాపరి రౌండ్గా ఉన్నారండి అకుల ప్రిస్కిల్ల ఫ్యామిలీ. ఎప్పుడు వీళ్ళు దేవుడు రాసుకుంటే ఈ లిస్టులో మనకేమన్నా అచ్చరం బ్లూ సీరాతో కానీ గెడ్డతో కానీ గ్రీన్తో కానీ దేవుడు రాసుకుంటాడా అని ఆలోచిస్తే రెడ్తో రాస్తే డేంజర్, బ్లూతో రాస్తే నార్మల్, గ్రీన్తో రాస్తే గ్యారంటెడ్. టీచర్ దగ్గర 3 పెన్నులు ఉంటాయి. మామూలు సంతకం బ్యాంకులో పెట్టాలంటే బ్లూ పెన్తో పెట్టేస్తాం, ఓకే గ్రాంటెడ్, పెద్దగా లెక్క ఉండదు. అది గ్రీన్తో రాసామనుకో ఇది పైలట్ అథారిటీ. గ్రీన్ పెన్ అందరూ వాడేవో సచ్చావే. అది తక్కువ మంది వాడతారు గ్రీన్ పెన్ను. మన ఇంట్లో ఉండొచ్చు పెన్ను, కానీ గవర్నమెంట్ అథారిటీ వారిలో గ్రీన్ పెన్తో సంతకం పెట్టావా నువ్వు ఒక పైలట్ ఆఫీసర్ అయి ఉండాలి, ఒక అధికారం గలవాడు ఉండాలి. ఇక రెడ్ పెట్టాడు అనుకో ఇంకంతే అయిపోయినట్టే, డేంజర్, ఇంకా అయిపోయినట్టే. కనుక దేవుడి దగ్గర కూడా 3 ఉంటాయి. అందరికీ గ్రీన్ పెన్ను వాడుతుంటాడు దేవుడు, కానీ అందరికీ బ్లూ పెన్ను వాడుతుంటాడు దేవుడు. గ్రీన్ పెన్ను ఏమైనా జీవగ్రంథములు రాసుకుంటున్నప్పుడు దేవుడు ఏమైనా 3 పెన్నులు వాడుతున్నప్పుడు ఎక్కడైనా ఈ గ్రీన్ పెన్ను మన గురించి వాడినట్టుగా ఉంటుందా? మనం కూడా వాడుతుంటాం కదా. ఇప్పుడు రెడ్ క్వశ్చన్కి వేస్తుంటాం, బ్లూ ఆన్సర్కి ఇస్తుంటాం, రెడ్ బ్లూ కామన్ కొడతాం, కానీ గ్రీన్ మనం వాళ్ళేం కూడా రాసుకునేటప్పుడు బైబిల్ రాసేటప్పుడు కానీ మిగతాప్పుడు కానీ గ్రీన్ మనం వాళ్ళేం. జేబులో ఉన్నా దాన్ని వాళ్ళేం మనం, కనుక అది కొంట మానేస్తాం మనం. కనుక మన పుస్తకాల్లో బ్లూ రెడ్డే కనపడుతుంది, గ్రీన్ కనపడదు. గ్రంథం రాస్తున్నప్పుడు దేవుడు 3 పెన్నులు వాడతాడు. ఒక అధికారి కదా వాడతాడు. ఇప్పుడు ఇదేమైనా రాస్తాడా? గ్రీన్ పెన్నుతో ఏమైనా రాసుకుంటాడా? కష్టమే అండి, కష్టమే. ఒక కాపరి చుట్టూ రౌండ్ ఎప్పటి వరకు తెలుసా? మళ్ళీ పౌలు గారు తదనంతరం చెప్పట్లా, తిరిగి మరలా యెరూషలేము సువార్తకానికి బ్యాక్ వస్తాడు, వీళ్ళు రోమ వెళ్ళిపోతారు. అంటే పౌలు గారితో ఉన్నంత కాలం జైలుకి వెళ్ళిపోతాడు. లాస్ట్ 3వసారి వెళ్ళిపోతాడు అంతే. ఒకసారి వెళ్తాడు వస్తాడు, 2సారి వెళ్తాడు జ్ఞానం పడతాడు వస్తాడు, 3వసారి ఇంక నీరో కూడా వచ్చాడు, ఇంక రాలా, అయిపోయాడు. ఓకే, అవి కూడా అవసరమైతే చెప్తాలే. కానీ ఇప్పుడు ఇక 3వసారి పట్టుకున్నప్పుడు అర్థమైపోయింది, అమ్మా మీరు ఇంకా మంచి అవకాశం వచ్చింది కదా, నీరో కూడా వచ్చింది కదా, నన్ను పట్టుకున్నాడు, మీకు అవకాశం ఇచ్చాడు, మీరు రోమ్కి వెళ్ళండి, నేను జైలుకి వెళ్తాను అంటే పౌలు గారు పంపించేశారు. వాళ్ళు రోమ్కి వెళ్ళిపోయారు, ఏం జైలుకి వెళ్ళిపోయాడు. అంటే పౌలు గారు కొరింథీ ప్రయాణములు పరిచయమైనప్పటి నుంచి తిరిగి రోమా జైలుకి వెళ్ళేంత వరకు ఈ అకుల ప్రిస్కిల్ల ఫ్యామిలీ ఎటు పోయిన కేంక్రియాకి జుట్టు కోసం పోయినా సరే పెద్దల యొక్క బలంతంతో అక్కడ కూడా వీళ్ళే ఉన్నారు. అంటే ఎక్కడ పోయినా ఉన్నారా? ఉండటమే కాదు, కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇంత వాక్యం చెప్పేవాడు శత్రువులు ఎక్కువ ఉంటారు. కనుక ముందు మేము అంటే అసలు అది ఏ ఫ్యామిలీ? బాడీ గార్డ్ కదండి అది. పౌలు బాడీ గార్డ్ ఫ్యామిలీ అది. ప్రాణానికి తెగించిరి, ప్రాణం ఇచ్చుకైనా తెగించిరంటే అయ్యగారి కంటే ముందు వాళ్ళే వెళ్ళారు. ఏమిరా వింటేనంటే పోతే పోండి, ఏంది మీ దోల అంటే
ఎప్పుడు కూడా ఆయన చుట్టూనే ఉన్నటువంటి ఏకైక కుటుంబం అకుల ప్రిస్కిల్ల కుటుంబం. మన కుటుంబాలు చూస్తున్నవారు కుటుంబాలు ఏమైనా ఇక్కడ ఏమైనా దేవుడు మన కొరకు రాసుకుంటాడంటే ఇది చాలా కష్టమైన మాటే. అంటే అకుల ప్రిస్కిల్లల జీవితాల్లో మన ఫ్యామిలీస్ ఉంటాయో ఉండవో అన్న సంగతి ఆలోచించాల్సిందే తెగించి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనాలు చెప్పుడి. వారి ఇంట అంటే ఎక్కడుంది ఈ లెటరు? ఎక్కడికి ఇస్తున్నాడు? రోముకు రాస్తున్నాడు. అది రోమాకు రాస్తున్నాడు. రోమాకి వెళ్ళలేదు, వెళ్ళాలన్న కోరిక ఆగిపోయింది. రోమాకు రాస్తున్నాడు. రోమాలో ఎవరున్నారయ్యా అంటే ఇదిగో వీరున్నారు, అకుల ప్రిస్కిల్ల ఉన్నారు, అక్కడ సంఘం ఉన్నది. రోమా పరిస్థితి ఏంటయ్యా అంటే అన్యుల్లోంచి దేవుళ్ళకి వచ్చిన వారు ఉన్నారు, యూదులు ఉన్నారు, వారికి పడట్లేదు కాబట్టి ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ మాట్లాడతాడు. అందుకని అక్కడ అవునంటాడు, ఇక్కడ కాదంటాడు. అవునంటే అది వాళ్ళకి అగ్రి అవుతుంది, కాదంటే వీళ్ళకి అగ్రి అవుతుంది. చివరికి తీసుకొచ్చి మంచి సమానుకులను పెడతాడు పత్రిక అయిపోయే సమయానికి. అందుకే రోమా మొత్తం కన్ఫ్యూజ్గా ఉంటుంది మనకి, ఎవరికి రాస్తుందో తెలియదు మనకి. అది అట్లా అనరాదు, అవును అలాగే అనేది అంటాడు. అట్లా అనరాదు అన్నది వాళ్ళకి ఓకే అనిపిస్తుంది, అవును కదా అనేది ఒకరికి ఓకే అనిపిస్తుంది. అంటే కాపరి ఎప్పుడు ఇద్దరిని బేచ్ చేయాలి, ఇద్దరు మనస్తత్వాన్ని బేచ్ చేయాలి. అక్కడ అన్య మనస్తత్వం నుంచి దేవునికి వచ్చిన వరకు పెంటాలిటీ వేరే రకంగా ఉంటుంది. యూదులు ఉన్నటువంటి వారు పుట్టు క్రైస్తవం కాబట్టి అనుకుంటారు, వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది. వీళ్ళిద్దరిని బేచ్ చేయాలి కాపరి, చివరికి వచ్చి సంఘంలో నిలబెట్టాలి. ఇది కాపరి పరిపాలన. అది అలా మాట్లాడితే ఆయనకి, ఇలా మాట్లాడితే ఈయనకు కాదు. ఇది రోమా జ్ఞానం ఉంటుంది. రోమా నువ్వు జీవితం మొత్తం చదివిన అస్సలు అర్థమేసా ఉంటుంది. నేను చెప్పిందాక ఒకే వర్డ్లో 2 పదాలు మిక్స్. అది మనకు వెనకాల తెలిస్తే చరిత్ర బైబిల్లోనే ఉంటుంది కదా, అది మనకు అర్థమవుతుంది. కనుక 2 మనస్తత్వాల వారి మధ్య ఉత్తరాన్ని రాస్తూ ఫీబే ద్వారా పంపిస్తున్నాడు. అది కనుక ప్రియమైన రోమా, అప్పటికి వాళ్ళు అక్కడ ఉన్నారు రోమాలో. అదే అయ్యా చెప్పండి అని వారి ఇంట ఉన్న సంఘమునకు కూడా వందములు చెప్పుడి. నేను మాత్రమే కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి వందలు చెప్పాలి. అన్యజనుల వారు చెప్పాలి. ఈయనెవరు? యూదుడు, పైగా రోమ్ పౌరసత్వం పొందినవాడు. ఇప్పుడు అన్యజనులు వీళ్ళకి వందనాలు చెప్తారండి? యూదుల నుంచి వచ్చిన వారికి అన్యజనులకి పడకే కదా క్లౌదియా చక్రవర్తి కాలంలో వెళ్ళిపోవాలన్న ఆజ్ఞ ప్రకారం యూదులు వచ్చింది స్వప్రాంతానికి. తిరిగి మళ్ళీ నీరో గారు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఉత్తరం రాస్తున్నాడు. ఇప్పుడు నీరో పరిపాలనలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. మళ్ళా అన్యులందరూ అన్యులోంచి దేవుళ్ళకి వచ్చిన వారందరూ కూడా ఇదిగో ఈయనకు వందనాలు చెప్పమంటే కాలిద్దా? అంటే ఏం చేస్తాడు ఇక్కడ? కలపటానికి ప్రయత్నం చేస్తున్నాడు తలంపుల్లో. క్లౌదియా చక్రవర్తి కాలంలో కదండి గొడవలైనవి. అన్యుల నుంచి వచ్చినటువంటి దేవుని పిల్లలకి, యూదులకి, అంటే సజనులకి గొడవ అయితే వాడు వెళ్ళిపోవని చెప్పింది. ఇప్పుడు వాడు చనిపోయిన తర్వాత నీరు వచ్చాడు, రావచ్చు బతకొచ్చు అని చెప్పేశాడు. పౌలు గారిని పట్టేశారు. అక్కడ జరుగుతున్న సందర్భం అది. అదే అంటే ఇప్పుడు అన్యులంతా ఎవరు చెప్పాలి? మళ్ళీ వీళ్ళకి చెప్పాలి. ఇదేంటి అంటే ఏం చెప్పాలి అనుకుంటున్నాడో అది చెప్పటంలో పౌలు గారు దిట్ట. అదే అలా చెప్పుండకూడదు అయ్యగారు. మీరు అసలుకే గొడవలు అయినాయి కదా, మళ్ళీ గొడవలు పెడతారు. మీరు ఇక్కడ అయ్యగారు అక్కడ గొడవలు పెడతారండి? ఆ క్యాటర్ వేరే ఉండొచ్చు, కానీ వాక్యం తెలిసిన వాడు గొడవలు పెడతాడా? కలపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ప్రేమ దేవుని పిల్లారా, అంటే మనకి ఆ వెనకాలన్నటువంటి ఇది ఏంటో అర్థం కదనమాట. అది కనుక ఆయన ఇంట ఉన్న సంఘము, ఇంట సంఘం అన్నదంటే ఆయన అయ్యగారు ఎవరో అకుల ప్రిస్కిల్ల అయ్యగారు, పైగా పని చేస్తున్నాడు. కానీ అయ్యగారు అమ్మగారు ఇద్దరు డేరాలు కుట్టుకుంటూ పనిచేస్తున్నారు. వారి కాడికి వచ్చిన కూడా అయ్యగారే ఏనా డేరాలు కుడుతున్నాడు. ముగ్గురు కష్టపడి పని చేసుకుంటూ సేవ చేస్తున్నారు. కష్టపడి పనిచేసే అయ్యగారు అంటేనే మనం చాలా కష్టంగా చూస్తుంటాం. అలాంటిది ఇంకా అయ్యగారిని దగ్గర పెట్టుకుని ఆయనకు పని ఇచ్చి ఆయన దగ్గర వాక్యం వినాలంటే ఇంకా అది ఇంపాసిబుల్. అది మన దగ్గర పని ఉందనుకోండి, మన కాక ఒక అయ్యగారు ఇచ్చామనుకోండి, మనమే పని ఇచ్చామనుకోండి, ఒక 2 రోజులు పనులు పిలుస్తాం అయ్యగారని, 3వ రోజు అది అంటాం, 4వ రోజు అదివే అంటాం. ఎందుకు? స్నేహం ఎక్కువైపోద్ది అక్కడ. 5వ రోజు ఇంక వాడేవాడు వీడేవాడు గొట్టంగా అయిపోతాయి అంతే. అంటే ఏం చూస్తాం మనం? ఏం చూస్తాం?
పరితాపము చెందే మనసు కాపురులో ఉన్నప్పుడు, ఆయన కూడా పని చేస్తున్నప్పుడు, వీరు కూడా పని చేసుకుంటూ వారికి సహాయంగా ఉన్నప్పుడు, ఎవరైనా వచ్చినప్పుడు పని ఆపి వెళ్ళి వాక్యం చెబుతున్నప్పుడు, వీరు కూడా పని ఆపుకొని వెళ్ళి వీళ్ళకి సిద్ధపాటు కలిగిస్తున్నప్పుడు, అక్కడ వారు చూసింది ఏంటయ్యా అంటే వాళ్ళు కూడా ఆత్మ పరితాపం గలవారే. అంటే దేవుని కుటుంబములో వాక్య పరితాపం గలవారు మాత్రమే సువార్తకు విలువిస్తారు, మిగతా వారు వారి పనులకే విలువిస్తారు. అది పరితాపం ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. ఇది బాధ్యత అందరిది కదా, అది అందరి బాధ్యత సువార్త అంటే. కనుక అకుల ప్రిస్కిల్లాగే వీళ్ళు ఎలా చేశారు తెలుసా? ఇలా చేశారు, ఇలా ఉన్నారు నాతో అని వారికి కూడా మీరు చేయాలి. వారికి కూడా మీరు వందనాలు చెప్పండి. వారు చెప్పండి వందనాలు అంటే మాకు తెలియదు ఎవరికి వందనాలు చెప్పాలో అంటే అనుకోరండి. ఇప్పుడు అవన్నీ మనకి రాయాలని చెప్పాను. ప్రపంచం ఇంత పెద్ద పుస్తకం, ఇది 1000 కిలోల పుస్తకం, చర్చి కొత్త నువ్వు పట్టుకొని అసలు చర్చి చాలదు ఇంకా ఇంత దాంట్లో మిడిచాడు మహానుభావుడు జ్ఞానంతో. లేకపోతే కష్టమైంది. ఎట్లా అన్యజనులలోని సంఘములు అంటే వాళ్ళకు కూడా సంఘాలు ఉన్నాయి కదా రోమ్లో, వాళ్ళకి ఉన్నవి. ఇప్పుడు వాళ్ళు కూడా వీళ్ళకి వాక్యం వీళ్ళకి వందనాలు చెప్పాలి అకుల ప్రిస్కిల్లాకి. ఇప్పుడు అందరూ వచ్చి వందనాలు చెబితే అకుల ప్రిస్కిల్లా వాళ్ళు గొప్పలు అయిపోరండి. ఇప్పుడు పాస్టర్ గారు పౌలు గారిని ఆదరించారు కాబట్టి, వాళ్ళకి ప్రాణం ఇచ్చారు కాబట్టి, వాళ్ళతో కలిసినారు కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్తో చెప్పుంటాడేమో అని ఎందుకు అనుకోకూడదు అక్కడ? అంతే కదండి. మరి ఎన్ని రకాలుగా ఉంటాయి చెప్పండి ఆలోచనలు. ప్రత్యేకించి వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకి వందనాలు చెప్పంటారు మీరంటే, చూసినా అయ్యగారు వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాడు. ఎందుకు వస్తాయి ఇవన్నీ నీకు? వాక్యం లేక. అంతే, వాక్యం లేకే వస్తాయి. అది కనుక అందుకే చెప్పిన తరతరాలకు మనం పోయిన తర్వాత కూడా ఇలాంటి అకుల ప్రిస్కిల్ల కుటుంబం మళ్ళీ కనబడదేమో చూసుకోవాల్సిందే తప్పదేగా. అది తరతరాలకు. కొరింథీలో ఉన్నప్పుడు మనకు 2 పత్రికలు రాసినట్టుగా బైబిల్ ఆధారం బట్టి తెలుస్తుంది. అకుల ప్రిస్కిల్ల ఎంట ఉండి అంటే కొరింథీలో ఉండి దెసలోనికైలకి 2 పత్రికలు 1, 2 అక్కడి నుంచి రాశాడు. ఆ పదం ఇక్కడ చూడాలి. ఇప్పుడు మీరు 2వ దెసలోనిక ఆధారం చెప్తున్నా. అకుల ప్రిస్కిల్ల ఎంట ఉండి దెసలోనికైక సంఘానికి 2 ఉత్తరాలు రాశాడు. ఆయన రాసిందా రాయలేదా అంటే ఈ మాటను బట్టి ఇప్పుడు నువ్వు చెప్పాలి. 3వ అధ్యాయము 8వ వచనము, ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము అకుల్లాని ప్రిస్కిల్లాని కలిపి మాట్లాడుతున్నాడు. మేము మీలో ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసం అంటే ఏంటి? పని చేసుకుంటూ సాయంత్రకాలం మాలిచ్చేయాలా, ఈ లోపల వాక్యం కొరకు వచ్చేసారు. తర్కం జరుగుతుంది, బోధ జరుగుతుంది. ఈ పని ఆపాలి, అమ్మగారు వెళ్ళి వంట చేయాలి, వాళ్ళకి పెట్టాలి, నేను వచ్చి వాక్యం చెప్పాలి, నేనేమో సెట్ చేసి పెట్టాలి. అంటే మా పని ఆపుకుంటూ వాక్యం చెబుతున్నాం. ఇది ప్రయాస. ఈవినింగ్ కల్లా ఇచ్చేయాలి కదా, మరి కాంట్రాక్ట్ అంటే అంతే కదా. మరి ఎప్పటికిస్తావు? 3 రోజులు ఇస్తా. ఈ 3 రోజుల్లో ఎన్ని పనులు ఉంటాయి? సువార్త చేసుకుంటూ డేరా టైం టు టైం కుట్టాలి, కొత్త అందించాలి, బోళ్ళంత పని. వచ్చిపోతుంటారు ఎప్పుడు ఇంటికి. ప్రయాస అంటే అదే ప్రయాస. అది మేము అంటే కలిపి రాస్తాడు. ఎక్కడి నుండి రాశాడు ఈ పదాన్ని? మేము అన్న పదాన్ని అకుల ప్రిస్కిల్ల ఇంటి నుండి రాశాడు కాబట్టి మేము అన్న పదాన్ని రాశాడు అక్కడ. అది దెసలోనికైకి ఎందుకు రాస్తున్నాడు? దెసలోనికైలో సువార్త ఉజ్వలత్వాన్ని లేపబట్టే, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని గొప్పగా మార్చాడు కాబట్టి, దెసలోనికై ఆర్థికంగా గొప్ప సంఘం కాబట్టి ఆ సంఘానికి చెబుతున్నాడు, మేము ఎవరి యొద్ద మీకు ఆత్మీయంగా బలపరిచాము, ఆర్థిక స్థితిగతులు నేర్పాము, కానీ అది మేము ఆశించట్లేదు. దాని కొరకు ఇది రాయట్లా. రేయింబగుళ్ళు కష్టపడ్డాను. అది దెసలోనికై సంఘం నుంచి వచ్చి కొరింథీకి వచ్చాను కదా, ఇప్పుడు చెప్తున్నా మీకు. కొరింథీలో ఉండి రాస్తున్నాడు. మీకు ప్రారంభంలో చెప్పాను ఎక్కడి సువార్త ప్రారంభించాడయ్యా అంటే అంపిపోలి, అపోల్లో పట్టణాలు సువార్త చెబుతున్నప్పుడు గొడవ అయితే దెసలోనికయ, అక్కడి నుంచి బెరయ, తిరిగి మరలా ఇన్ని ప్రాంతాలు తిరుక్కుంటూ వస్తున్నాడు కనుక అది గుర్తు చేస్తున్నాడు. నేను అంపోలి మీదుగా అపోల్లో మీదుగా మీ దగ్గరకు వచ్చాను, అంతకంటే ముందు కొరింథీలో ఉన్నాను, అక్కడి నుంచి ఇలా తిరుక్కుంటూ వస్తున్నా. ఇవన్నీ చెబుతూ వాళ్ళని ఆలోచింపజేస్తున్నాడు.
మేము మీలో ఎవనికి భారంగా ఉండకూడదని. అది కొరింథీలో ఉన్నటువంటి అకుల ప్రిస్కిల్ల ఇంటిలో నుండి దశలోనికే సంఘాన్ని బలపరిచి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచి ఏమీ ఆశించట్లేదు అని చెబుతున్నాడు. ఆ ఇంట్లో ఉండి మేము అన్న పదం వాడాడంటే అకుల ప్రిస్కిల్ల మేము ఉన్నాం. మేమంటే ఇదిగో వీళ్ళు కూడా నాతో పాటు పనిచేస్తున్నారు. నాతో పాటు కాదు, నేనే వాళ్ళతో పాటు పనిచేస్తున్నా, నేను వారితో పాటు పనిచేస్తున్నా, వారు నాతో పాటు పనిచేస్తున్నారు. మేము ఎవరి దగ్గర ఉచితంగా కూడా తినట్లేదు, ఇంకా వీరే పెడుతున్నారు 18 నెలల పాటు వచ్చేవారికి పోయేవారికి. నాకు, తిమోతికి, శీలాకి, వచ్చుతుపడిన వారికి అది ప్రయాసముతోనూ అది కష్టంతో రాత్రి మగళ్ళు పనిచేయచ్చు జీవనము చేసేతిమి. మేము అన్న పదం వాడాడంటే డేరాలు కుట్టుకుంటూ సువార్త పని చేస్తున్నాడు, సువార్త పని చేస్తున్నాడు, సువార్త. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ఎక్కడ కూడా మేము ఏమీ ఆశించట్లేదు, ఎక్కడ మేమేం ఆశించట్లేదు. మేము అంటే అక్కడ వీరిని కూడా కలిపాడు. అంటే వాళ్ళు సువార్త కొరకు అలాంటి పరితాపము చెందినటువంటి ఫ్యామిలీ అది. ఇవాళ సువార్త కొరకు పరితాపం చెందే ఫ్యామిలీలు ఉన్నాయండి. సువార్త వినటానికే మనస్తూప ఫ్యామిలీలు కనపడతాయి, కానీ మనకి ఇంకా పరితాపం ఫ్యామిలీ ఎక్కడ? ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి అండి. ఇంకా పరితాపం ఎక్కడది? మనకి వినటానికే బతుకం వచ్చేస్తుంటుంది. ఇంకా దీన్ని తీసుకెళ్ళడం బాధ్యత ఎక్కడదే? చర్చికి మనం బుద్ధిసాలండి అలా అనుకుంటే వాళ్ళు మరి ఇవన్నీ మనం ఎందుకు నేర్చుకోవాలండి? ఒక బాధ్యతని మనం విస్మరించావేమో, ఇది నువ్వు నేర్చుకోవాలేమో అని కోరుకుంటున్నాడు దేవుడు. 2 కొరింథీ 1వ అధ్యాయము 8వ వచనము. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన, ఆసియా అనగానే ఎఫెసు గుర్తుపెట్టుకోండి. మరలా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. శక్తికి మించిన భారంతో ఏమండి, శక్తికి మించిన భారంతో కృంగిపోతిమి అంటే చెప్పుకుంటున్నాడు. ఎఫ్ఎస్సికి చెబుతున్నాడు, ఎఫ్ఎస్సి పట్టణాలకు రాస్తున్నాడు. అది శక్తికి మించిన భారముతో, శక్తికి మించిన భారముతో, శక్తికి మించిన భారముతో కృంగిపోతిమి. మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. అయ్యగారికి భారం ఏంటో చెప్పండి? పని చేయాలి, రేయం బగళ్ళు నిద్రగాయాలి, సువార్త వచ్చిన వరకు చెప్పాలి, వీధుల్లోకి వెళ్ళాలి, ఏ ఇల్లు దేవుడు ఉండి వాక్యం లేకుండా ఉన్నదో పసిగట్టాలి, ఏ కుటుంబం దేవుడి కొరకు ఉపయోగపడిద్దో చూసుకోవాలి, ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారో చూడాలి, తప్పిపోతున్నారా, తిరిగిపోతున్నారా, ఎలా చెప్తే అలా మారిపోతున్నారు ఏంటి అని ఈ కల్పనా కథల వైపు విని ఎందుకు ఈ కుటుంబాలు ఆగమైపోతున్నాయి అని ఇన్ని తలంపులతో ఒక కాపరికి బాధ ఉంటుంది. నీకేం బాధ ఉంటుంది భయ్? నీకేం బాధ ఉంటుంది చెప్పండి? లేచామా, శుభ్రంగా స్నానం చేసామా, పౌడర్ అద్దామా, బయటికి వెళ్ళామా, పని చేసామా, సాయంత్రం కాలంలో ఇంటికి లేటుగా వచ్చామా, లేకపోతే పెందలకాడ వచ్చామా, లేకపోతే ఇంట్లోకి తెచ్చామా, మంచిగా టీవీ ముందు కూర్చున్నామా, భార్య ఉండి పెడుతుంటే తిన్నామా, ఇష్టమైతే బైబిల్ తీసామా, లేదంటే మంచిగా ఆలోచించుకుంటూ దేవునికి స్తోత్రం అని నిద్రలేమి భారంతో ఇష్టం లేని ప్రార్థన చేసి పడుకున్నామా? నీకేముంటుందిరా భారం? ఒక కాపరికి భారం మామూలుగా ఉండదండి. ఆత్మ పరితాపం. ప్రియమైన దేవుని పిల్ల, ఏ కుటుంబానికి ఏ వాక్యం కావాలి, ఏ ప్రాంతానికి ఏ వాక్యం కావాలి, నేనైతే నేను కొడకని చెప్పగలనే ఆ స్టెబిలిటీ ఉంది, అది కావాలండి. ఎవడికి ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లారా? ఎవడికి ఉండాలి అది? ఏమండి, ఇంతటి భారములో కూడా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ గురించి ఈ రోజున మనం తెలుసుకుంటున్నామంటే ఒక్కసారి ఆలోచించండి. 13, 16 ఎబ్రీ ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టము. ఉపకారము ఒక ఆత్మని చేర్చటం. ఉపకారం అంటే మనం ఏమనుకుంటాం? ఉపకారం అంటే కష్టంలో ఏమైనా ఉంటే రూపాయి ఇవ్వటమా? అది మనం తీసుకుంటాగా, అది ఉపకారం ఎలా అవుతుంది? ఆత్మ ఒక అవివేకం నుండి వాడిని వివేకంలోకి మలచటం ఉపకారం. అది ఆత్మకు ఉపకారం చేయాలి. అది ఉపకారమును ధర్మమును చేయ. అది ఉపకారము ధర్మం అనే వేడి దశ యాగం అన్నాడు దేవుడు. అది అవి దేవునికి ఇష్టమైనవి. ఒక ఆత్మను చేర్చటం కానివ్వండి. అంటే ధర్మం అంటే అర్థం ఏంటి?
వాక్యం చెబుతున్నప్పుడు టయానికి వస్తున్నప్పుడు ఇదిగో మనం ధర్మం అంటే ఇదిగో ఇది నువ్వు చేయాలి, ఇది నీ ధర్మం అంటుంటాం మనం. ఇది నువ్వు చేయాలి, ఇది నీ ధర్మం. అది తండ్రి చనిపోతే పెద్ద కొడుకు తలకొని పెట్టాలి, ఇది ధర్మం. తల్లి చనిపోతే కూడా పెట్టాలి, ఇది ధర్మం. ఇది నువ్వు పెట్టుకున్నావు చేయాలి అంతే. ఎవరు లేకపోతే ఎవరు ఒకటి చేస్తుంటాడు అంతే. అది కనుక ధర్మం అంటే నువ్వే చేయాలి, అది నువ్వే చేయగలిగింది ధర్మం. అది ఎవడో చెబితేనో ఎవడో వెనకాల నుండి నెడితేనో వచ్చేది కాదండి. బ్లడ్లో ఉండాలి, దేవుడి దగ్గర నేర్చుకునే ఉండాలి. ఈ రెండు మనిషికి అవసరం ప్రియమైన దేవుని పిల్లలు. శక్తికి మించిన భారం అలా ఉండాలి కూడా. ఇది అయిపోయింది. ఇప్పుడు పెట్టు. శక్తికి మించిన భారం అంటే సువార్త పనిలో ఆత్మ కొరకు సాగినప్పుడు వీరుతున్నటువంటి ఒక మంచి కుటుంబం అన్నాడు. మా శక్తికి మించిన భారం అంటున్నాడు. మా శక్తికి మించింది అది మా శక్తికి మించింది. అకుల ప్రిస్కిల్లా నేను మా శక్తికి మించింది. వాళ్ళు లేకుండా మాట్లాడట్లా. చూసారు పౌలు గారు, వాళ్ళు లేకుండా మాట్లాడుతుంది. అక్కడ మా శక్తికి మించింది, నా శక్తికి మించింది అంటే అక్కడ మా శక్తికి మించినటువంటి అత్యధిక భారం. రేయం బగోళ్ళు పని చేయాలంటే మామూలు విషయమా? ఎవడన్నా వస్తుంటే మళ్ళీ వాళ్ళకి ఎదురుగుంచి చెప్పటం ఇవన్నీ కూడా ఆ ప్రయాణములు మామూలుగా లేదంటే మీరు నమ్మండి. ఉపకారమును ధర్మమును అది మీరు మరవద్దు. అట్టి యాగం అంటే అసలు అయిపోయింది. పౌలు గారి ప్రయాణంలో వీళ్ళు ఎన్నిసార్లు తారసపడ్డారో మరొక్కసారి ముగించి చెప్పి ముగిస్తాం. రోము నుంచి కొరింథీకి వచ్చిన తర్వాత సువార్త ప్రయాణంలో అలా తిరుక్కుంటూ పౌలు గారు కొరింథీకి వచ్చినప్పుడు అక్కడి నుంచి కొరింథీ నుంచి ప్రయాణమైనటువంటి వీరి యొక్క సేవ పరిచర్యలో భాగంగా జైలుకి వెళ్ళేంత వరకు వీరి గురించి ఎన్నిసార్లు ప్రస్తావించారంటే మంచిగా మీకు ఒక కోట్ చేశాను, అది మళ్ళీ ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 18:1 అటు తరువాత కొరింథీలో అకుల ప్రిస్కిల్లా ఇంట పౌలు గారు చేరారు. ఫస్ట్ అదే వాళ్ళు రోమ్ నుంచి కొరింథీ రావటం, ఈయన బెయా నుంచి కొరింథీ రావటం. శిష్యులు పంపారు కదా, బెయా నుంచి ఎదిరించి రావటం, ఎదిరించి నుంచి కొరింథీకి రావటం. ఓకే, అంటే ఎక్కడ కలుసుకున్నారు అంటే కొరింథీలో అకుల ప్రిస్కిల్లాలనే ఎంచుకున్నాడు దేవుని యొక్క కృపతో. ఇకపోతే 18వ వచనము తలనీళ్ళ కొరకు కేంక్రియా వెళ్ళాడు. అది వీరు కూడా ఆయన పక్కన వెళ్ళిపోయారు. అదే వాళ్ళు జుట్టు ఇవ్వటం ఏంట్రా బాబు, చచ్చిపోతే జుట్టు ఇవ్వటం ఏంది, చనిపోయాను అనుకోండి జుట్టు ఇవ్వటం ఏంది. అందుకే నేను ఒక జోకేసి వాడికి అర్థం కాల. నేను ఊరిలో కదండి ఏం తమ్ముడో గుడి చేసామన్నా, వాడికి అర్థం కాల. ఏంటి చిరంజీవిలా చేసామన్నా, లేదన్నా నేనే గుడి చేసా అంటే అంత గొప్పగా చెప్తున్నాడు అయ్యగారు అక్కడ ప్రార్థనలో. అది మ్యాటర్. వచ్చేసారి గుండు పెట్టుకోవాలా, ఏం చేసుకోవాలా, ఎప్పుడు చేసుకోవాలా, ఏం లేదు. ఎందుకు చేసుకోవాలి? గుండు మకిల పడిద్ది అంట. ఎవడికి పడుతుంది మకిల, ఎవరికి పడుతుంది మకిల, ఎందుకు పడుతుంది మకిల? ఈ విచిత్రం చెప్పనా? అనేక రకాల కులాల మొత్తాన్ని శూద్రులుగా జాయిన్ చేసి అండ్ ఒక ఓసీ మినహా అన్నిటినీ జాయిన్ చేసి దాంట్లో లోపాన్ని రాసింది కూడా ఈ పండితులే, కర్ణాలు శాస్త్రులు. ఏమని లోపం రాశారు వాళ్ళ గ్రంథంలో. ఇదిగో ఖచ్చితంగా ఇది చేయకపోతే నీకు లోపమే. ఇప్పుడు లోపం బాగుంటే ఏం చేయాలి? ఇదిగో దానికి పరిహారం చూపిస్తారా? మళ్ళీ ఏడే దాన్ని చేస్తారు పరిహారం. ఇదిగో గుడ్డు తీసుకురా, అది తీసుకురా, కూర్చో, ఇది చెయ్యి, అది చెయ్యి, తులసిని తలుకో, ఇలా చేసుకో, ఓం నమః శివాయ అనుకో. లోపాలు రాసింది పండితులే, లోపాలకి మార్గాన్ని చెప్పేది పండితులే. అంటే పండితులకు లోపాలు ఉండవా సార్? వాళ్ళు మనుషులు కదా. వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు బ్రహ్మోత్తరులంట. బ్రహ్మ తర్వాత అంతటి ఉత్తములంట. దేవుడి తర్వాత అంతటి స్థానం బ్రాహ్మణులకే ఉందంట. మరి మిగతా కులాలు ఏమయ్యాయి?
మిగతా కులాలు మొత్తం సంకరైపోయాయి. అని అలాంటి కులాలనే కొట్టాడు అక్కడ పౌలు గారు, ప్రియమైన దేవుని పిల్ల. కానీ అక్కడ కూడా జ్ఞానాన్ని వాడాడు. కానీ ఎంత గొప్ప తెలుసు పౌలు గారి సంకల్పం. తీసిపడేయాలరా, బల్లి ఏడబడితే ప్రమాదం, ఏడబడితే పిల్లలు పుడతారు, ఏడబడితే పుడతారు పిల్లలు. వినేదా కొడుకని చుక్కుండాలా, చెప్పే లంజుడికైనా బుద్ధి ఉండాలి. కానీ మనమే ఏడపడితే దోషం, ఏడపడితే భుజ దోషం, ఏడపడితే కుజ దోషం. ఏంద్రా బలి పడదా, పైన పడదా, నువ్వే పడదా కదరా, లిచ్చి ఎక్కి అది ఎక్కి ఎక్కి కిందకి, అప్పుడు ఏం దోషం ఉండవా? తొడ మీద పడితే అంట సంతానం అయ్యాడనమాట. అంటే ఇప్పుడు తొడ పెట్టి కూర్చోవాలి బలికాడ, బట్టలు ఇప్పేసి ఇంకేమైనా పడింది అనుకో కట్ చేసి పడేస్తారు ఆపరేషన్ చేసి, దరిద్రం వెళ్ళిపోద్ది. ఏంది అన్నీ మనం మనుషులు కదండి, 21st సెంచరీలో ఉన్నాం. కంప్యూటర్ కూడా నమ్మని, సైన్స్ని కూడా నమ్మని స్థితిలోకి వచ్చేసాం మనం. అంటే నమ్మకం అంత గొప్పగా ఎదిగిపోతుంది. మరి ఇంకా ఎక్కడెక్కడ మూర్ఖత్వం ఉండిపోతున్నాం, మూర్ఖులారా. జుట్లు చేసుకోవటం, మేసాలు కట్ చేసుకోవటం, అది చేసుకోవటం, గుండు చేసుకోవటం. ఏమో లేచి వచ్చిందా, లేచి వచ్చిందా? అది కాడు కదా వాడు అప్పుడు అర్థం కావాలి, మనకి అర్థం కావాలేంటి, జోగులు కొట్టేసారు అంతే అని అనుకుంటా. ప్రియమైన దేవుని పిల్ల, అంటే ఇంకా ఏడన్నో మా ఊరు చరిత్రలో ఈ కుటుంబంలో చనిపోయిన తర్వాత గుండు కొట్టినటువంటి మొట్టమొదటి మగాని నేను. ఊరు మొత్తంలో, ఊరు పుట్టినప్పటి నుంచి నా తర్వాతే ప్రారంభమైంది. కొంపలో ఎవడపోయినా గుండు లేవు, బొంగు లేదు, అయిపోయి ఎవడ తిరిగి నాదురు ఎవడవ్వాలి, ఎవడవ్వాలి ఆవిడ చెప్పాడు. కనీసం గుండెలు కట్ చేసుకోరన్న, 3 కాదు దొబ్బాయి. వాడెవడొస్తాడు, గెత్తాడు, ఏమో దొబ్బేస్తాడు, ఆడికి కావాలంటే ఇచ్చేస్తా. కానీ ఇదేంటి, ఇది ఇస్తే మైలేస్తాడా, మమ్మల్ని వేసిద్దా అంట. ఇది ఎక్కడది, స్నానం చేయకపోతే మురికి, ఇది అంటూ ఇదేంటి. పొలిగారం దాటకూడదు, ఆడే ఉండాలా. దాటితే ఏం పీకుతీరా శక్తులు, శక్తులు చెప్పట్లా, ఉన్నాయి అనుకో ఉన్నాయి లేవు తర్వాత వాక్యం చెప్తాను. అనుకో కొద్దిసేపు, ఏం పీకుతి, నీ విశ్వాసం ఏం డెవలప్ చేసుకోలేదా? డెవలప్ చేసుకో, మన విశ్వాసం డెవలప్ అవ్వలేదు కాబట్టి దరిద్రాలు తాండవిస్తున్నాను ఎత్తి మీద. అది పౌలు కొడుకు గుండు, పౌలు గారు తెలుసా, పౌలు గారు ముసలి పడేసిన తర్వాత అది నీకు అర్థం అవ్వాలి. అక్కడ కేంద్రీలకు కొడితే దోవ తీరిపోయింది వాళ్ళకి. అది ప్రేమైన దేవుని పిల్లలు. ఎక్కడ ఏం వాడాలి, అక్కడ కూడా వాళ్ళే ఉన్నారు. అది కేంద్రీయ ప్రయాణంలో. అంటే ఒక దైవజనుడి దగ్గర ఏముంటాయి అంటే వాక్యం ఉంటుంది, ఇంకా మరొక దరిద్రం ఏముండదు, ఆచారాలు ఉండవు, సాంప్రదాయాలు ఉండవు, ఏమీ ఉండవండి. ఒక్క నిర్దిష్టమైన వాక్యం కలిగిన దైవజనుడి దగ్గర ఒక్కటే ఉంటుంది, వాక్యం ఉంటుంది, ఏముండవు అంతే, ఏమి ఉండవు. ఇంకా ఏమన్నా ఉంటే ఏమీ ఉండవు. అది అన్నీ ఉంటాయి మన దగ్గర. పెళ్ళికి కూడా ముహూర్తం చూస్తాడు, ముహూర్తానికి పెళ్లి చేసినటువంటి చరిత్ర ప్రపంచంలో ఉన్నారా ఎప్పటికైనా, ఏ లంగాకైనా ఉన్నారా? మరి ముహూర్తం ఎందుకు పెట్టారా? మరి ఎవరు ఎందుకు పెట్టే, మన ముహూర్తం 9 గంటల 30 నిమిషాలు 3 సెకండ్లు 70 నిమిషాలు పెట్టేసి బాగుంది. పైగా మళ్ళీ పైన యేసుక్రీస్తు వాది, కానాగూరులో యేసుక్రీస్తు వ్యవహారం కాసారం, మళ్ళీ ఏప్రిల్ 13 అది పెట్టేస్తాం, మళ్ళీ వ్యవహార విషయం ఘనమైంది, 2 బాగానే పెట్టావు. మరి ముహూర్తానికి పెళ్లి చేసేలా, నీ అబ్బా ముహూర్తానికి కొడుకు రాడు, పెళ్లి కూతురు కనపడదు. ఇక్కడ 10కి ముహూర్తం ఉంటే 6కి అది పెళ్ళి. మరి ఎందుకు పెట్టావు ముహూర్తం? ఏమిస్తున్నావు సమాజానికి, సభ్య సమాజానికి ఏమిస్తున్నావు? ఏమిస్తున్నావురా సభ్య సమాజానికి ముహూర్తాల గురించి? ప్రేమైన దేవుని పిల్లలు, ఇవన్నీ ఉన్నాయా పౌలు గారి దగ్గర? అసలు పాస్టర్ గారి దగ్గర ఉండకూడదండి. అదే పెళ్లి చేయకూడదండి. దాడితే నేను 6 దాంట్లో పెళ్లి, నేను అన్ని రివర్స్ అప్పుడే పెళ్లి చేశాను. ఏమైనా అయింది వాళ్ళకి? హ్యాపీగా ఉన్నారు వాళ్ళు లోకానుసారంగా, సామాన్య ఎడొక్కడు. కానీ ఆడుంటే ఏంటి ఆలోచించండి, చూద్దాం, చేతి ఏమైతే చూద్దాం. దేవుడు చెప్పిండు పగలు నాది రాత్రి నాది అని. పగల అయినప్పుడు రాత్రి కూడా అదే, రాత్రి పూట కూడా పగల్లాగా ఉండమని చెప్పాడు. నాకు రాత్రి కూడా పగల్లాగా కనపడింది, పగల పెళ్లి చేశాను. ఆవిడొచ్చాడు, నేను నేనయ్యా అన్నాడు. మూసుకుని సమయం పెట్టి దొబ్బాయి అన్న. 9 మాకు పెళ్ళి అయిపోయింది, దొబ్బేశాడు. బాగుంది అంతే, బోరా కొడుకు కదా. మరి ప్రియమైన దేవుని పిల్లారా, వాక్యం చెప్పేవాడికి ఎన్ని ఉంటాయారా? ముహూర్తాలు, తొక్క, తొడు, తోలు ఉంటాయా?
అలాంటప్పుడు చర్చి ఎందుకురా? చర్చి వద్దాం, మీరు దండం పెడతాం, మీరు ముహూర్తం చచ్చిపోండి, అది మంచిగా అయ్యే చేసుకుని చచ్చిపోండి, అంతే కదండి. మరి దేవుడి వరకు నమ్మనప్పుడు దేవుడి వరకు ఎందుకండి? బొట్లు పెడతాం, కుంకుమ పెడతాం, నోరు తెరిస్తే చచ్చిపోతారు అన్నమాట. గ్రంథం తెరుస్తా. ప్రియమైన దేవుని పిల్లలు, వాక్యం లేదని అర్థమైపోవట్లేదండి. ఆ అకుల్లా ప్రిస్కిల్లాలో వాక్యం ఉంది, వాళ్ళు చేసేట్టుగా ఉందా? ఎక్కడ కనపడదండి. వాళ్ళు యాస్టీజ్గా ఆత్మ కొరకు పరితాపం, అదే ఒకటే ఆలోచన, కష్టాల గురించే మాట్లాడతారు తప్ప వాళ్ళు ఎప్పుడు ఆచారం గురించి ఎక్కడ మాట్లాడరు. అకుల్లా ప్రిస్కిల్లాలు మనం ఉంటామండి అట్లా. 13:6 రోమా జత పని వారు అని ప్రస్తావించాడు. జత పని అనగానే మళ్ళీ దేవాలు పుట్టుకోవడం అనుకోమాకండి. జత పని అంటే సువార్తలో నాకు యేసుక్రీస్తు గురించి పరిపూర్ణ నేర్పింది వాళ్ళేనయ్యా, మార్గాన్ని విశదీకరించిన వాళ్ళే, నాతో పాటు పని చేస్తున్నారు. జత పని వారంటే ఈ పని కాదు, ఈ పని ప్లస్ దేవుడి పని రెండు. 18:26 అపొస్తలులు అపోల్లోను ఎఫెసీలోను చేర్చుకున్నారు. ఎవరిని? అక్కడే అపోల్లోని ఎఫెసీలో చేర్చుకున్నది అక్కడే. ఎఫెసీలో చేర్చుకున్నారు. అపోల్లో విద్వాంసుడు కదా, అలెగ్జాండ్రియా పట్టణం నుంచి వచ్చాడు. ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు చేర్చుకున్నారు. అంటే కాపరికి మరొక బలాన్ని ఇస్తున్నారు. కాపరికి ఎప్పుడు కూడా ఏంటయ్యా అంటే ఉపయోగపడితే మళ్ళీ ఏదన్నా ఒకటి చేయొచ్చు, ఏదైనా ఒకటి చేయొచ్చు అంటే చేరుస్తున్నారు అయ్యగారికి సహవాసాన్ని. వాళ్ళేనా? వాళ్ళే. 1 కొరింథీ 16:19 ఆసియాలో సంఘం వారు అందరూ కలిసి వీరికి వందనాలు చెప్పాలి రాస్తున్నాడు ఉత్తరాన్ని. అది ఎఫెసీలో వీళ్ళంతా కలిసి ఇదిగో వీరికి చెప్పాలి వందనాలు. పైగా నేను కూడా వందనాలు చెప్తున్నా. అది తిమోతి ఉత్తరం రాస్తున్నాడు. 2 తిమోతి 6:19 రాస్తున్నాడు. పౌలు గారు కూడా అకుల్లా ప్రిస్కిల్లాకి వందనాలు చెబుతున్నాడు. అంటే ఎంత ఎక్స్పెక్టేషన్ చూడండి ఆ కుటుంబం, అంటే ఎంత గౌరవం చూడండి. అలాంటి కుటుంబం ప్రపంచంలో కనపడుతుందా? ప్రియమైన దేవుని పిల్లలు, కనపడుతుందా? ఆలోచించండి. సువార్త కొరకు మాత్రమే, సత్య సువార్త కొరకు. ఏ ఆచారాలు సాంప్రదాయాలు లేవు. ఈ సువార్తతో ఏంతో ప్రయాణిస్తే అన్ని కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మనం చెబుతూ ఉంటాం, ఊరికి అయ్యగారిని తిట్టారండి, అయ్యగారిని కొట్టారండి. నేను చెబుతూ ఉంటాను, అయ్యగారు కొడితే ఎలా ఉంటుందో. వాడికి నా కొట్టడం వచ్చి మాకు రాదా? మా దగ్గర రోషం పౌరుషం లేవా? ఆడు బైబిల్ దగ్గర పెడుతుంటే యేసుక్రీస్తు దగ్గర పెట్టి ప్రార్థన చేస్తామైనా పోతే వాడా మనమా? ఇక్కడ ఏం నేర్పుతున్నావు? ప్రేమ నేర్పుతుంది అయ్యగారు, విధ్వంసం నేర్పుతున్నాడు. వాళ్ళు కొడితే కొట్టించుకుంటే ప్రేమ. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒక సింప కొడితే మరొక సింప కొట్టమన్నారు. ఆ మాట చెప్పే క్రిత అయ్యాడు మనకి. అది ఆయన ఏమో అడ్రస్ లేకుండా పోయాడు. నిజంగా ఎలా అయిపోయింది లోకం? క్రైస్తవుడు ఎవరి జోలికి వెళ్ళాడు. క్రైస్తవుడి జోలికి ఎవడొచ్చినా ఊరుకోడు. నేను ఏం చేస్తాను రా? ఆచారం తప్పన్నా నీకు మండింది అనుకో, కావద్దు, మరి కావాలి నీకు. అది కర్ణగాడికి ఏం తెలుసు? దొంగ లెక్కలు రాసిన కొడుకు వ్యవసాయ భూములు ఆ మాన్యాల మొత్తం దొబ్బింది ఆనా కొడుకే కదా ఊర్లో, పల్లెటూరులో. కానీ పాపం చదువులేని కాలంలో కర్ణానికి బాగా వచ్చి చదువులు వాడికి 30 ఎకరాలు ఆడి దేవుని మాన్యం ఎక్కడ దొరికి వాడు అమ్మ మూడుదా నిలదీసి ఈ రోజున దేవాలయ చట్టం కింద కేసు పెట్టలేమో మన వల్ల కాదు. మనకు ఆ కేసు గురించి మనకు అసలు తెలియదు కాబట్టి అది వాడు కూడా తెలియదు కదా మనకి. అది ఆడి దేవుడి భూమేనండి, సంపద అంతా వాడికేనండి. ముహూర్తం పెట్టడం వాడికి. వాడి కొంపలోనే పిల్లలకి ముహూర్తాలు బాగలేక మొగ్గుని తీసి ఒకరిది వాటి తీసి ఒకరికి తీసి ఒకరు తిరుగుతారు అక్కడ ఆడి కొంపలోనే. మళ్ళీ ఆడికాడికి వెళ్ళి ముహూర్తం పెట్టుకుంటాం మనం. కానీ ఆడిపిల్లకి ముహూర్తం బాగలేదు అక్కడ. కానీ మరి మనకు పెడతారు ముహూర్తం. పంతులు గారు ముహూర్తం పెడితే బాగా జరిగింది. మరి పంతులు గారి కుటుంబంలోనే బాగా జరుగుతుంది. దాని పరిస్థితి ఏంటి మరి? నీకు అనిపించింది అనుకో, పాస్టర్ దగ్గరికి అమ్మాయి పెళ్ళి ఎప్పుడు పిలుచుకుని 4ంటికి చేయి అయిపోయింది. పక్కన రాసుకుంటాం, అందరం మంచిగా అయిపోయింది. ముహూర్తాలు ఉండవు, వాక్యం ఉంటుంది ఒకటంటే. ముహూర్తాలు ఏం ముహూర్తారు? దేవుడు పెట్టి ముహూర్తం గొప్ప కదా, ఇంకేం ముహూర్తారా? అది కలవాలని పెట్టింది ఆయనే. మళ్ళీ దీనికి కొత్త ముహూర్తం కానీ ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ లేవని చెబుతున్న వారిలో అకుల్లా ప్రిస్కిల్లాలో లేవు, పౌలు గారిలో లేవు. అది అన్నిటిని చీల్చుకుంటూ వచ్చాడు, సువార్త నిలబెట్టేశాడు. పౌలు గారికి ఏమైందండి? ఆయన కొట్టారు, తిట్టారు, రాళ్ళతో కొట్టారు, ఆయన అన్ని దెబ్బతగిలింది, తగ్గుద్ది. చివరికి ఆయన్ని కష్టంతో నరికించి పడేశాడు. ఎవరో? నీరో చక్రవర్తి. ఆ నీరో చక్రవర్తి కాలంలోనే ఈ కొరింథీ నుంచి ఎఫెసు నుంచి ప్రయాణంలో రోమ్కి వెళ్ళిపోయారు. వాళ్ళు రోమ్కి వెళ్ళిపోయారు. ఈయనేమో ఎరుసలేంకి వచ్చాడు, ఎరుసలేంలో పట్టబడ్డాడు, రోమ్కి వెళ్ళిపోయాడు, జైల్లో ఉన్నాడు, చనిపోయాడు. చనిపోలా, నరికిచ్చేసాడు, చిరచ్ఛేదనం.
ఎవరిని? పౌలు గారిని నీవే చక్రవర్తి. పాస్టర్ గారిని ఎందుకు చంపారండి? అడ్డుకట్లు ఎక్కడికి ఊరుకుంటారా? లోకం ఊరుకుంటారా చెప్పండి? వేసి పడేసింది. కొంచెం అధికారం కాబట్టి వేసి పడేసింది. అయినా సరే ప్రభు పక్షాన్ని నిలబడ్డాడు, పరలోకంలో ఉన్నాడు. శరీరం పోతుందండి, ప్రాణం. నిన్నగాక మనం రోజు చూస్తుంటే పేపర్లో ఎంతమంది తెచ్చుకోవట్లేదండి? సాగు గురించి ఇక్కడ మ్యాటర్ కాదు, సాగు వస్తుంది. కానీ ఇలాంటి సాగు రావాలి, ఇలాంటి స్నేహం కావాలి, ఇలాంటి కుటుంబంగా మన కుటుంబం ఎదగాలి. అది అకుల ప్రిస్కిల్ల కుటుంబంలో ఆ కుటుంబం ఉంటుందా? పోనీ ఉండేటట్టుగా నేను మనసులో కన్నా ఈ వాక్యాన్ని బట్టి మీరు ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించాలి. ఇప్పుడు మళ్ళీ అడగవచ్చు, అయ్యగారు మరి మీరు చేశారా అంటే, నేను ఏది దాచుకున్నాండి. మా ఊరు మక్కపేట మీకు చాలామంది చూపించాను. అది వెళ్ళి అడగండి. నేను సేవ స్టార్ట్ చేయనప్పుడు కంటిన్యూడ్గా ఆ ఊరు నుంచి వచ్చి ఆ ఊరికి సేవకు వచ్చి ఆ ఊరు నుంచి వెళ్ళిపోయేంత వరకు కాపుతో స్నేహం చేశాను. ఆడే ఇంకా నన్ను అయ్యగారం చేయకుండా పోయాడు తప్ప నేను ఆడికి ఏం చేయకుండా లేదు. అది 5 సంవత్సరాలు పెళ్ళి కాకుండా వచ్చాడు, పిల్లల్ని ఆడగా అన్నాడు. అది తిరిగి ఆ ఊరు నుంచి వెళ్ళిపోయేంత వరకు ఆయనతో స్నేహం చేస్తూనే ఉన్నాడు. తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఇంటర్ బాబు బిడ్డను అయ్యగారు పంపిస్తాను, ట్రైనింగ్ కన్నా ఏమన్నా ఏం లేకుండా పోయినాయని చెప్పేసి నేను హైదరాబాద్ రావడం జరిగింది. అది అర్థమవుతుందా? అదనమాట. అది ఇంట్లో కంటే ఆయన దగ్గర ఎక్కువ ఉన్నాను. గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇంట్లో కంటే ఆయన దగ్గర ఎక్కువ ఉన్నాను. అందుకనే 36 పెళ్ళిళ్ళు నా ప్రాంప్టింగ్ లేకుండా జరగల. చుట్టుపక్కల 4 దాని కింద ఉన్నాయి. మక్కపేట డయాసిస్ కింద ఉన్నాయి, 4 ఉన్నాయి. ఆ డేండ్రీ కింద ఉంది. జగ్గపేట డేండ్రీలో మక్కపేట ప్యారిస్లో 4 స్వార్థలు ఉండేవి, 4 గ్రామాలు ఉండేవి. ఒకటి చిట్యాల, ఒకటి కన్నివేడు, మరొకటి గోబినిపాలెం, మరొకటి భీమవరం. ఈ 4టికి ఒకే రోజు వాక్యకి వెళ్ళాలి. ఒకే రోజు స్వార్థ నేను వెళ్ళేవాడిని. అది చిట్యాల వెళ్ళేవారం, కన్నివేడు వెళ్ళేవారం. ఈరోజు అమ్మగారి పాటలు నడిపించేది. 12 గంటలకు వచ్చేవాళ్ళం, 2 అయిపోయింది. మళ్ళీ వెంటనే తినకో లేదు సైలు వేసుకోవటం, మళ్ళీ 5 కిలోమీటర్ తొక్కుంటూ భీమవరం పోయేది. మళ్ళీ అక్కడ 3ంటికి ప్రార్థన, 5ంటికి అయిపోయేది. అప్పుడు తొడలు వాసే అంటే మీరు నమ్మండి, సైకిల్ ఇవాళ బైక్ మీద బుర్రు మోటం పెద్ద లెక్కే ఉందరా. ఇలా ఒకటి కాదు, మళ్ళీ ఆయన వెళ్ళిపోయేంత వరకు ఇది మా ఊరు తలుపు. నేను చేసిన తెలిసిపోతారు, అబద్ధం చెప్పింది అని చెప్పిన. అంత కష్టం చూశాడు కాబట్టి ఇంత ఇష్టంగా బాధ్యత ఇచ్చాడు. అది ప్రతి క్షణం ఉండేవాళ్ళం పక్కన, ప్రతి క్షణం. దాన్ని అంటు పెట్టుకోవటం అంటారు. అందుకే చెప్పాడు రోమా 16:3-4 అండి, నా ప్రాణమిచ్చుకైనా తెగించిరి. ప్రాణమికి తెగించారంటే ఆ 2 ప్రాణాలు ఏ ప్రాణం కాడ ఉన్నాయంటే ఇగో ఈ ప్రాణం కాడే ఉన్నాయి. అది అర్థం అక్కడ. అంటే పౌలు గారు జైలుకి వెళ్ళేంత వరకు, తిరిగి వీళ్ళు రోమా వెళ్ళేంత వరకు వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే అలా ఉన్నారు. అందుకే పెట్టిన టైటిల్ తరాలకు అని చెప్పిన. మార్చగలం మనం, వాళ్ళ ఎదగలం మనం. ఆలోచించాలి, ప్రార్థించుకుందాం.